భార్యవయ్యావు కాబట్టి నేను దేనికి నా యజమానునికి నేను నాకు అప్పచెప్పిన పని విషయంలో నేను అపనమ్మకంగా ఉండను, నేను నమ్మకత్వాన్ని కనపరిచినట్లుగా ఆ వాక్యం అర్థమవుతుంది మనకి. ಅಲ್ಲಿ ಎರಡನಾಗಿ ಯಥಾರ್ಥತೆ ನೋಡೋದಾದ್ರೆ ಅಲ್ಲಿ 9 ವಚನ ಹೇಳ್ತದೆ, ಈ ಮನೆಯಲ್ಲಿ ಅವನು ನನಗಿಂತ ದೊಡ್ಡವನಲ್ಲ, ನೀನು ಅವನ ಧರ್ಮಪತ್ನಿ ಆದದರಿಂದ నిన్నನ್ನು మాత్ర ನನಗೆ అధీన ಮಾಡಿಸಲಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾನೆ. నమ్మకత్వం లేకుండా పోయింది ఈనాటి దినాలలో చాలా మందికి. ఈ దినಗಳಲ್ಲಿ ನಂಬಿಗಸ್ತಕ್ಕೆ ఇల్లదంతాಗಿದೆ ఈ దినమానಗಳಲ್ಲಿ. భార్యను నమ్మాలో, భర్తను నమ్మాలో, పిల్లలను నమ్మాలో, తల్లిదండ్రులను నమ్మాలో తెలియని జీవితాలు అయిపోయినాయి ఈనాటి సమాజంలో. ಈ ಹೆಂಡತಿನ ನಂಬಬೇಕು, ಗಂಡನ ನಂಬಬೇಕು, ತಾಯಿ ತಂದೆನ ನಂಬಬೇಕು, ಮಕ್ಕಳನ್ನ ನಂಬಬೇಕು, ಯಾರು ನಂಬಬೇಕು ಅರ್ಥವಾಗದ ರೀತಿಯಲ್ಲಿದ್ದಾರೆ ಈ ಒಂದು ಸಮಾಜದಲ್ಲಿ. ಈಗ చంపేసి డ్రమ్ముల్లో పెడుతున్నారు, ಒಂದು ಸಾಯಿಸಿ ಮೂಲೆಗೆ ಬಚ್ಚಿಡ್ತಾ ಇದ್ದಾರೆ. డ్రమ్ములో డ్రమ్ ఒక సాయిసు మూలకి డ్రమ్మలు ఇడతారు. విన్నారుగా చాలా చోట్ల వార్తలు. ఈ సంవత్సరంలోనంట 554 మంది భర్తలను భార్యలు చంపేశారంట. ఈ దినమానಗಳಲ್ಲಿ 554 మంది భర్తలను భార్యలు చంపారు. ఓకే, భర్తల్ని భార్యలే చంపారు. ಕೇಳಿಸ್ಕೊಳ್ತದ್ರಲ್ಲ, ಈ ದಿನಮಾನಗಳಲ್ಲಿ 554 ಮಂದಿ ಗಂಡಂದಿರನ್ನ ಎಂಟವರೇ ಸಾಯಿಸ್ಬಿಟ್ಟಾರೆ. ఎటుపోతుంది సమాజం? ఎల్లి ಹೋಗ್ತದೆ సమాజ? నమ్మకంగా ఉంటానని, కాపురం చేస్తానని ప్రమాణాలు చేసుకుంటారు, ನಂಬಿಕೆಯಿಂದ ಇರ್ತೇನೆ ಜೀವನ ಮಾಡ್ತಾನೆ ಅಂತ ಪ್ರಮಾಣ ಮಾಡಿಕೊಳ್ತಾರೆ, నమ్మక ద్రోహాలు చేస్తున్నారు, ನಂಬಿಕೆ ದ್ರೋಹ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఎటుపోతుంది సమాజం? ఎల్లి ಹೋಗ್ತದೆ సమాజ? నీవు నమ్మకంగా నీ భర్తకి, నీ భార్యకు, నీ పిల్లలకు, తల్లిదండ్రులకు నమ్మకంగా జీవించగలిగితే దేవుని ఉద్దేశములో నీవు ప్రవేశిస్తావు. ఆమేన్. ನೀನು ನಿನ್ನ ಗಂಡನ ಹತ್ರ, ಹೆಂಡತಿ ಹತ್ರ, ನಿನ್ನ ಮಕ್ಕಳ ಹತ್ರ, ತಂದೆ ತಾಯಿ ಹತ್ರ ನಂಬಿಕೆಸ್ತನ ಜೀವಿಸಿದ್ರೆ ದೇವರ ಉದ್ದೇಶ ನಿನ್ನ ಮೂಲಕ ನೆರವೇರ್ತದೆ. సంఘము దేవుని సేవకునికి కూడా నమ్మకంగా ఉండాలి. ಈ ಸಭೆ ದೇವರ ಸೇವಕರಿಗೆ ಕೂಡ ನಂಬಿಕಸ್ಥರಾಗಿರಬೇಕು. చాలా మంది దేవుని సేవకుని కూడా నమ్మక ద్రోహం చేసేవారు ఉన్నారు. ಬಹಳ ಜನರು ಸೇವಕರಿಗೆ ಕೂಡ ನಂಬಿಕೆ ದ್ರೋಹ ಮಾಡೋರಿದ್ದಾರೆ. మొదట్లో మంచి విశ్వాసిగా కనపడతాడు, ఆ తర్వాత రాను గోతుల్లో అవుతాడు. ಪ್ರಾರಂಭದಲ್ಲಿ ಒಳ್ಳೆ ವಿಶ್ವಾಸಿ ತರ ಕಾಣ್ತಾನೆ, ಬರ್ತಾ లోపల గూడు పుట్టాని చేస్తాడు. ಒಳಗೆ ಏನೋ ಕೆಟ್ಟ ಭಾಷೆ ಪಾಸ್ಟರ್ ಮೇಲೆ ಬೈಲಿಕ್ಕೆ ಪ್ರಾರಂಭಿಸ್ತಾರೆ. చాలా మంది ఉన్నారు ఇలా. ಬಹಳ ಜನ ಇದ್ದಾರೆ ಈ ದಿನಮಾನ. బైబిల్ ఏమని చెప్తుందంటే 101వ వచనములో, కీర్తనలో 101 కీర్తన 6వ వచనములో ಸತ್ಯವೇದ ಹೇಳ್ತದೆ, 101ನೇ ಅಧ್ಯಾಯ 6ನೇ ವಚನದಲ್ಲಿ, వెరీ గుడ్, నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారి కొరకు నేను కనిపెట్టి చూచుచున్నాను. చప్పలు కొట్టండి, చప్పలు గట్టిగా తట్టోణ జోరాಗಿ. దేవుని ఉద్దేశములో నీవు ప్రవేశించాలి అంటే నమ్మకత్వం నీవు కలిగి ఉండాలి. ದೇವರ ಉದ್ದೇಶದಲ್ಲಿ ನೀನು ಪ್ರವೇಶಿಸಬೇಕಂದ್ರೆ ನಂಬಿಗಸ್ತನಾಗಿರಬೇಕು. యోసేపు విషయంలో దేవుని ఉద్దేశం అంతా నెరవేరడానికి 2వ లక్షణము, యోసేపు నమ్మకమైన వ్యక్తిగా కనపడ్డాడు. యోసేపుನ ಮೂಲಕ ದೇವರ ಉದ್ದೇಶ ನೆರವೇರಬೇಕಂದ್ರೆ ಎರಡನೇ ಉದ್ದೇಶ ಏನಂದ್ರೆ యోసేపును ನಂಬಿಗಸ್ತನಾಗಿದ್ದಾನೆ. మూడవది, యోసేపు దేవుని ఉద్దేశములో చేరడానికి అన్ని కష్టకాలములో కూడా తాను ప్రవర్తించిన విధానములో మూడవది ఏమిటి అంటే, ಆ ಯೋಸೇಪನು ಮೂರನೇ ಉದ್ದೇಶ ನೆರವೇರಬೇಕಂದ್ರೆ ಅಷ್ಟು ಕಷ್ಟ ಕಾಲಗಳಲ್ಲಿ ಯೋಸೇಪನು ಜೀವಿಸಿದ ಜೀವಿತ ಹೆಂಗಿತ್ತಂದ್ರೆ, అదే వచనములో, ಅದೇ ಆದಿಕಾಂಡ ಪುಸ್ತಕದಲ್ಲಿ 39:9లో 39ನೇ ಅಧ್ಯಾಯ 9ನೇ ವಚನದಲ್ಲಿ మనము చదివినప్పుడు ನಾವು ಓದುವುದಾದ್ರೆ, పాపం అంటకుండా పారారైపోయాడు, ಆ ಪಾಪ ಹತ್ತಿಕೊಳ್ಳದೆ ಓಡಿ ಹೋದನು, పరిశుద్ధ జీవితానికి ప్రాధాన్యతనిచ్చాడు, అతను పరిశుద్ధ జీవితಕ್ಕೆ ಪ್ರಾಮುಖ್ಯತೆ ಕೊಟ್ಟನು. ఈ రోజు నీవు పరిశుద్ధ జీవితానికి ప్రాధాన్యతనిచ్చినప్పుడు దేవుడు నీ విషయంలో ఉద్దేశములన్నీ నెరవేరుస్తాడు. ಇವತ್ತು ಪರಿಶುದ್ಧ ಜೀವಿತಕ್ಕೆ ನೀನು ಒಪ್ಪಿಸಿಕೊಡುವುದಾದ್ರೆ ನಿನ್ನ ಮೂಲಕ ದೇವರ ಉದ್ದೇಶವೆಲ್ಲವೂ ನೆರವೇರುವಂತವಾಗಿದ್ದಾವೆ. హల్లెలూయా, హల్లెలూయా. గుళ్ళోకి వచ్చినప్పుడు కుందేలు పిల్లలాగా ఉంటారు, ఇంటికి పోయిన తర్వాత పంది పిల్లలాగా తయారవుతారు. ಗೂಡಲ್ಲಿ ಬಂದಾಗ ಒಂದು ಮಲತಾ ಇರ್ತಾರೆ, ಹೊರಗೆ ಹೋದಾಗ ಹಂದಿ ಮರಿತಾ ಇರ್ತಾರೆ. ఇక్కడ భక్తి బాగానే, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, పరిశుద్ధుడవై అని గుర్తాడు.
ಇಲ್ಲಿರುವಾಗ ದೇವರಿಗೆ ಮಹಿಮೆ ಎಂಬುದಾಗಿ ಪರಿಶುದ್ಧನೆ ಎಂಬುದಾಗಿ ಬಹಳ ಕೂಗ್ತಾರೆ. ఇంటికి పోయిన తర్వాత పంచాంగాలు మాట్లాడతారు నోటితో. ಈ ಮನೆಗೆ ಹೋದ ಕೂಡಲೇ ಪಂಚಾಂಗಗಳನ್ನು ಮಾತಾಡ್ತಾರೆ ಬಾಯಿಂದ. కుందేలు పిల్ల పంది పిల్ల, ನೀನು ಮೊಲದ ಮರಿಯಾ ಇಲ್ಲ ಹಂದಿ ಮರಿಯಾ? గుళ్ళోకి వచ్చినప్పుడేం కుందేలు పిల్లలాగా ఉంటారు తెల్లగా, ఇంటికి పోయిన తర్వాత మురికిలో ప్రవేశిస్తారు పంది పిల్లలాగా. ನೀನು ಮಂದಿರದಲ್ಲಿ ಬಂದಾಗ ಬೆಳ್ಳಗೆ ಒಂದು ಮೊಲದ ಮರಿತಾ ಇರ್ತೀಯ, ಹೊರಗಡೆ ಹೋದಾಗ ಆ ಚರಂಡಿಯಲ್ಲಿ ಗೊಜ್ಜಲ್ಲಿ ಬಿದ್ದ ಹಂದಿ ಗಲೀಜಾಗಿರ್ತದೋ ಹಂಗೆ ಜೀವನ ಮಾಡ್ತಾ ಇದೀಯ. వారు దేవుని ఉద్దేశాల్లో ప్రవేశిస్తారా? ಅಂತವರು ದೇವರ ದೇಶದೊಳಗೆ ಪ್ರವೇಶ ಮಾಡ್ತಾರಾ? పరిశుద్ధత ఎంత అవసరం? ಪರಿಶುದ್ಧತೆ ಎಷ್ಟು ಪ್ರಾಮುಖ್ಯವಾದದ್ದು. 93వ కీర్తన 5వ వచనములో 93ನೇ ಕೀರ್ತನೆ 5ನೇ ವಚನದಲ್ಲಿ ಹೀಗೆ ಹೇಳ್ತದೆ, ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలమైనది అన్నాడు. ಯಾವಾಗಲೂ ಪರಿಶುದ್ಧತೆ ನಿನ್ನ ಮಂದಿರದಲ್ಲಿ ಅನುಕೂಲವಾಗಿರ್ತದೆ ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. 93వ కీర్తన 5వ వచనం, 93ನೇ ಕೀರ್ತನೆ 5ನೇ ವಚನದಲ್ಲಿ ಹೀಗೆ ಹೇಳ್ತದೆ, యెహోవా ఎన్నటెన్నటికి నీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలమైంది. పరిశుద్ధంగా ఉండాలి, బ్రతకాలి క్రైస్తవులు. ಇವತ್ತಿನ ದಿನಮಾನಗಳಲ್ಲಿ ಕ್ರೈಸ್ತರು ಪರಿಶುದ್ಧತೆಯನ್ನು ಕಾಪಾಡಿಕೊಳ್ಳಬೇಕು, ಪರಿಶುದ್ಧರಾಗಿರಬೇಕು. పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ಪರಿಶುದ್ಧರಾಗಿರುವುದಕ್ಕೆ ದೇವರು ನಮ್ಮನ್ನು ಕರೆದಿದ್ದಾನೆ. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనం ఎంత పరిశుద్ధంగా ఉంటే దేవుని ఉద్దేశాల్లో ప్రవేశించగలుగుతాం. ನಾವೆಷ್ಟು ಪರಿಶುದ್ಧರಾಗಿರುತ್ತೇವೋ ಅಷ್ಟು ದೇವರ ಉದ್ದೇಶದಲ್ಲಿ ಪ್ರವೇಶ ಮಾಡುತ್ತೇವೆ. యోసేపు పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకున్నాడు. నీవు ఆయన భార్యవైనందున నిన్ను తప్ప అన్నిటినీ నాకు అప్పచెప్పాడు, అందుకని నేను అక్కడి నుండి వెళ్ళిపోతున్నానని పారిపోయాడు యోసేపు. ಯೋಸೇಫನ ಪರಿಶುದ್ಧತೆಯನ್ನು ಕಾಪಾಡಿಕೊಂಡಿದ್ದಾನೆ. ನೀನು ನನ್ನ ತಂದೆ ಹೆಂಡತಿ ಆದದಿಂದ ನಿನ್ನನ್ನು ನನಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಳ್ಳಲಿಲ್ಲ ಎಂಬುದಾಗ ಆమెను ಬಿಟ್ಟು ಓಡಿ ಹೋದನು. పరిశుద్ధంగా ఉండటం దేవునికి చాలా ఇష్టమైనది అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. ಪರಿಶುದ್ಧವಾಗಿರುವುದು ದೇವರಿಗೆ ಬಹಳ ಇಷ್ಟವಾದದ್ದು ಎಂಬ ಜೋರಾಗಿ ಹಲ್ಲೆಲೂಯಾ ಸ್ತೋತ್ರ ಹೇಳ್ರಿ. హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనములో ఏమని చెప్తుంది? నేను పరిశుద్ధుణ్ణి గనుక. మత్తయి సువార్తలో యేసు స్వామి వాక్యం హృదయ శుద్ధి గలవారు ధన్యులు, ಹೃದಯ ಶುದ್ಧಿಯುಳ್ಳವರು ಧನ್ಯರು, వారు దేవుని చూస్తారని రాయబడింది. ಅವರು ದೇವರು ನೋಡ್ತಾರೆ ಎಂಬುದಾಗಿ ವಾಕ್ಯ ನೋಡ್ತವೆ. సామెతల గ్రంథము 22:11 ఏమని చెప్తుంది? ಜ್ಞಾನೋಕ್ತಿ ಪುಸ್ತಕ 22:11 ಏನ್ ಹೇಳ್ತದೆ? హృదయ శుద్ధిని ప్రేమించుచు, హృదయ శుద్ధిಯನ್ನು ಪ್ರೀತಿಸುವವನು, దయగల మాటలు పలుకు వారికి ದೇವರ ಮಾತುಗಳನ್ನು ಹೇಳುವವನು రాజు స్నేహితుడవుతాడని రాయబడింది. ರಾಜನ ಸ್ನೇಹಿತನಾಗ್ತಾನೆ ಎಂಬುದಾಗಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. లేవ్యాకాండం 11:44 ప్రకారం, ಯಾಜಕ ಕಾಂಡ 11:46 వచనದ ప్రಕಾರ నేను పరిశుద్ధుణ్ణి గనుక మీరు పరిశుద్ధులై ఉండండి అని చెప్పాడు. ನಾನು ಪರಿಶುದ್ಧನಾಗಿರುವ ಪ್ರಕಾರ ನೀವು ಪರಿಶುದ್ಧರಾಗಿರಿ ಎಂಬುದಾಗಿ ವಾಕ್ಯ ಹೇಳ್ತದೆ. పరిశుద్ధత పరలోకానికి ప్రమోట్ చేస్తుంది మనల్ని. ಆಮೆನ್. ಪರಿಶುದ್ಧತೆ ಪರಲೋಕಕ್ಕೆ ನಮ್ಮನ್ನ ಪ್ರಮೋಟ್ ಮಾಡ್ತದೆ. ಚಪ್ಪಳ ತಟ್ಟನ್ನು ಗಟ್ಟಿಯಾಗಿ ಗಟ್ಟಿ ಚಪ್ಪಳ ತಟ್ಟಬೇಕು ನಿಮ್ಮ ಕೈಗಳಿರೋರು. పరిశుద్ధత లేకుండా మనం జీవించామంటే దేవుని ఉద్దేశంలోనికి వెళ్ళం. ಪರಿಶುದ್ಧತೆ ಇಲ್ಲದೆ ಜೀವಿಸುವುದಾದರೆ ನಾವು ದೇವರ ರಾಜ್ಯದಲ್ಲಿ ಪ್ರವೇಶ ಮಾಡಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಿಲ್ಲ. ఇంకొక కారణం, యోసేపు విషయంలో దేవుని ఉద్దేశం అంతా పరిపూర్ణంగా నెరవేరడానికి 4వ కారణం. ಯೋಸೇಫನ ಜೀವನದಲ್ಲಿ ದೇವರ ಉದ್ದೇಶ ನೆರವೇರುವುದಕ್ಕೆ 4ನೇ ಕಾರಣ. మొదటి కారణం చెప్పండి. 1ನೇ ಕಾರಣ ಹೇಳ್ರಿ, యథార్థత. ಅವನು ಯಥಾರ್ಥವಂತನಾಗಿದ್ದನು. 2వ కారణం చెప్పండి. 2ನೇ ಕಾರಣ ಹೇಳ್ರಿ, ಅವನು ನಂಬಿಗಸ್ತನಾಗಿದ್ದನು. 3వ కారణం చెప్పండి. 3ನೇ ಕಾರಣ ಹೇಳ್ರಿ, ಪರಿಶುದ್ಧನಾಗಿದ್ದನು. 4వ కారణం, 4ನೇ ಕಾರಣ, భయభక్తులు. ಭಯಭಕ್తుಳ್ಳವನಾಗಿದ್ದನು. ఏమున్నాయి? ಏನಿದಾವೆ? భయము, ಭಯ ಇದೆ. దేవునికి భయపడేవారుగా ఉండాలి. ದೇವರಿಗೆ ಭಯಪಡುವವನಾಗಿರಬೇಕು. యోసేపు దేవునికి భయపడ్డాడు కాబట్టి ఇంత ఘోరమైన పాపం చేసి నేను నా దేవుని దృష్టికి నేరం చేయనని అక్కడ నుండి పారిపోయాడు. ಯೋಸೇಫನು ದೇವರಿಗೆ ಭಯಪಡುವನಾದುದರಿಂದಲೇ ಇಂಥ ಘೋರವಾದ ಪಾಪವನ್ನು ಮಾಡುವುದಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಬಿಟ್ಟು ಓಡಿ ಹೋದನು. భయము లేని వాళ్లే ఇష్టం వచ్చినట్టుగా పాపాలు చేస్తున్నారు. ಭಯವಿಲ್ಲದವರೇ ಇಷ್ಟ ಬಂದಂಗೆ ಪಾಪ ಮಾಡ್ತಾರೆ. దేవుని భయము నీవు ఉంటే, నీవు 4 గోడల మధ్య ఉన్నా, నరసంచారం లేకుండా ఉన్నా, దేవుడు నన్ను చూస్తున్నాడని గమనిస్తున్నాడని భయముతో ఏ పొరపాటు చేయకుండా ఉంటావు. ನೀನು ದೇವರ ಭಯ ನನಗಿದ್ರೆ 4 ಗೋಡೆಗಳ ಮಧ್ಯದಲ್ಲಿರಲಿ ಇಲ್ಲ ಸರ್ವ ಸಮೂಹ ಜನದೊಳಗೆ ಇರಲಿ ಕೂಡ ನೀನು ದೇವರನ್ನು ಬಿಟ್ಟು ಹೋಗುವುದಿಲ್ಲ. ಯಾಕಂದ್ರೆ ದೇವರ ಭಯ ನನಗೆ ಇರುತ್ತದೆ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అందరినీ చూస్తున్నాడు. ದೇವರು ಎಲ್ಲರನ್ನ ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ. కన్ను చేసిన వాడు కానకుండునా, చెవిని నిర్మించిన వాడు వినకుండునా. ಕಣ್ಣು ನೋಡಿದವನು ನೋಡ್ಲಾರ್ದಂಗಿರ್ತಾನ,
ಕಿವಿ ಮಾಡಿದವನು ಕೇಳಿಸಿಕೊಳ್ಳಾರದೆ ಇರ್ತಾನ? హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మనం ఎప్పుడు భయభక్తులు గలవారు ఇంకా కనపడ, ఆయన ఉన్నాడు, చూస్తున్నాడు, నన్ను గమనిస్తున్నాడు అనే భయము ప్రతి ఒక్కరికి ఉన్నప్పుడు ఏ పాపం మనలోనికి రాకుండా ఉంటుంది. ದೇವರಲ್ಲಿ ಯಾವಾಗಲೂ ಭಯಭಕ್ತಿಯೊಳಗಿದ್ರೆ ಆತ ನಮ್ಮನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ, ನಾವು ಮಾತಾಡೋದು ಕೇಳಿಸ್ಕೊಳ್ತಾನೆ ಅನ್ನೋ ಭಯ ಇದ್ರೆ ಯಾವತ್ತೂ ಕೂಡ ಪಾಪದಲ್ಲಿ ಬೀಳಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಿಲ್ಲ. గట్టిగా దేవుని కనపడ ಇಲ್ಲ ಚಪ್ಪಲಿ ಗಟ್ಟಿಯಾಗಿ. ఒక హాస్టల్లో వార్డెన్ గారు పిల్లలందరినీ పిలిచి, ಒಂದು ಹಾಸ್ಟೆಲ್ ಅಲ್ಲಿ ವಾರ್ಡನ್ ಅವರು ಮಕ್ಕಳೆಲ್ಲರನ್ನ ಕರೆದು ఒక్కొక్కరికి ఒక్కొక్క అరటిపండు ఇచ్చి మీరు ఎవరూ చూడకుండా తినండి అన్నాడు. ಒಬ್ಬೊಬ್ಬರಿಗೆ ಒಂದು ಬಾಳೆಹಣ್ಣನ್ನು ಕೊಟ್ಟು ಯಾರು ನೋಡ್ಲಾರ್ದ ಸ್ಥಳಕ್ಕೆ ಹೋಗಿ ತಿನ್ರಿ ಅಂತ ಹೇಳಿದಾನೆ. అందరూ ఆ అరటిపండు తీసుకొని గోడ చాటుకి లోపల ఎక్కడొక్కడికి వెళ్ళిపోయి చక్కగా అన్ని తినేసి వచ్చారు. ಎಲ್ಲರೂ ಆ ಕಡೆ ಹೋಗಿ, ಒಬ್ರು ಗೋಡೆ ಪಕ್ಕದಲ್ಲಿ ಹೋಗಿ, ಒಬ್ರು ಆ ಕಡೆ ಹೋಗಿ ಹಣ್ಣು ತಿಂದು ಬಂದ್ರು. ఒక పిల్లవాడు మాత్రం అరటిపండు పట్టుకొని అలాగే నిలబడి ఉన్నాడు. ಒಬ್ಬ ಹುಡುಗನು ಮಾತ್ರ ಬಾಳೆಹಣ್ಣು ಹಿಡ್ಕೊಂಡು ಹಾಗೆ ನಿಂತ್ಕೊಂಡಿದ್ದಾನೆ. వార్డెన్ గారు అన్నారు, అందరూ తినొచ్చారు కదరా, నీవు ఒక్కడివే అంటే అట్లా పట్టుకొని నిలబడ్డావా అని అడిగాడు. ಅವಾಗ ವಾರ್ಡನ್ ಕೇಳಿದ್ರು, ಎಲ್ಲರೂ ತಿಂದು ಬಂದ್ರಲ್ಲ, ನೀನು ಒಬ್ಬನೇ ಯಾಕೆ ಹಂಗೆ ಹಿಡ್ಕೊಂಡ್ ಬಂದಿ ಅಂತ ಕೇಳಿದ್ರು. అప్పుడు ఆ పిల్లవాడు అంటున్నాడు, మీరేమన్నారు సార్ అన్నాడు. ಅವಾಗ ಹುಡುಗ ಹೇಳಿದನು, ನೀವೇನ್ ಹೇಳಿದ್ರಿ ಸಾರ್ ಅಂತ. ఎవరు చూడకుండా తినండి అన్నాను. ಯಾರು ನೋಡ್ಲಾರ್ದಂಗೆ ತಿನ್ರಿ ಅಂತ ಹೇಳಿದೆ ನಾನು. నా దేవుడు చూడకుండా నేను తినలేను కదా అన్నాడు. ನನ್ನ ದೇವ್ರು ನೋಡ್ಲಾರ್ದ ತಿನ್ನಕ್ ಆಗಲ್ಲ ಅಂತ ಹೇಳಿದನು. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఆ పిల్లవాడికి దేవుడు అనుక్షణం తనను చూస్తున్నాడనే భయం ఉంది. ಅಂದ್ರೆ ಹುಡುಗನಿಗೆ ಪ್ರತಿ ಕ್ಷಣವೂ ದೇವರನ್ನ ನೋಡ್ತಾನೆ ಅನ್ನೋ ಭಯ ಮಗುವಿಗಿದೆ. ప్రతి క్షణం దేవుడు నిన్ను నన్ను చూస్తున్నాడనే భయం ఉందా? ಪ್ರತಿ ಕ್ಷಣವೂ ನಿನ್ನನ್ನು ದೇವರು ನೋಡ್ತಾನೆ ಅಂತ ಭಯ ನಿನಗಿದೆಯಾ? ఆ భయమే మనల్ని పరలోకానికి ప్రమోట్ చేస్తుంది. ಆ ಭಯವೇ ನಮ್ಮನ್ನು ಪರಲೋಕಕ್ಕೆ ಪ್ರಮೋಟ್ ಮಾಡ್ತದೆ. దేవుని ఉద్దేశాల్లోనికి వెళ్ళడానికి కారణం అవుతుంది. ದೇವರ ಉದ್ದೇಶ ಹೋಗ್ಲಿಕ್ಕೆ ನಮಗೆ ಅದು ಕಾರಣವಾಗ್ತದೆ. చాలా మంది దేవుని ఉద్దేశాల్లోనికి చేరకపోవటానికి కారణమైన విషయాలు ఇవే. ಬಹಳ ಜನರು ದೇವರ ಉದ್ದೇಶದೊಳಗೆ ಪ್ರವೇಶ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಆಗ್ತಾ ಇಲ್ಲ, ಕಾರಣ ಉದ್ದೇಶಗಳಿವೆ. ಯೋಸೇಫನು దేవుని ఉద్దేశములో ప్రవేశించడానికి ఇలాంటి కారణాలు మనం వాక్యములను చూడగలుగుతున్నాం. ದೇವರ ಉದ್ದೇಶಗಳನ್ನ ಪ್ರವೇಶಿಸುವುದಕ್ಕೆ ದೇವರ ವಾಕ್ಯದ ಮೂಲಕ ನಾವೀಗ ನೋಡಿದ್ವಿ. ఇంకొక విషయము మనం చూద్దాం. ಇನ್ನೊಂದು ವಿಷಯ ನಾವು ನೋಡೋಣ. ಯೋಸೇಫನು ఆదికాండం 40వ అధ్యాయము 5వ వచనం నుండి 13వ వచనం వరకు రాయబడిన మాటల్లో, ఆదికాండ పుస్తక 40వ అధ్యాయ, ఆదికాండ పుస్తక 40వ అధ్యాయము 40వ అధ్యాయ 5వ వచనం నుండి 5ನೇ వచನದಿಂದ 13వ వచనం వరకు 13ನೇ వచನದವರೆಗೂ రాయబడిన మాటల్లో బరెల్పట్ట మాటಗಳಲ್ಲಿ వినండి. మీకు చదవాల్సిన అవసరం లేదు కానీ చెప్తాను, చదవడానికి మనకు సమయం సరిపోదు గనుక. ಇಲ್ಲಿ ಕೇಳ್ರಿ, ನೀವು ಓದೋದಕ್ಕೆ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ, ಇದನ್ನು ಹೇಳ್ತಾನೆ ಕೇಳಿಸ್ಕೊಳ್ರಿ. యోసేపు అనబడినటువంటి వ్యక్తి చెరసాల్లో ఉన్నప్పుడు, ಯೋಸೇಫನಂತ వ్యక్తి శరమనగిದ್ದಾಗ, చెరసాలలో ఇద్దరు వ్యక్తులు, పానదాయకుడు, భక్షకారుడు అనబడినటువంటి వారు కూడా జైల్లో ఉన్నారు. ಅಲ್ಲಿ ಸೆರೆಮನೆಯಲ್ಲಿ ಪಾನದಾಯಕರು ಮತ್ತು ಭಕ್ಷಕಾರರು ಮತ್ತು ಇಬ್ಬರು ಅಲ್ಲಿ ಸೆರೆಮನೆಗಿದ್ದಾರೆ. ಆ ಸಮಯದಲ್ಲಿ పానదాయకునికి భక్షకారునికి ఇద్దరికి ఒక రోజు కల వచ్చింది. ಆ ಪಾನದಾಯಕ ಮಾಡುವಂತ ಮುಖ್ಯಸ್ಥನಿಗೂ ಭಕ್ಷಕಾರ ಮುಖ್ಯಸ್ಥನಿಗೂ ಒಂದು ದಿನ ಇಬ್ಬರಿಗೆ ಕನಸು ಬಂತು. ಆ ಕಲ కలిగినప్పుడు, ಆ ಕನಸು ಬಂದಾಗ ఉదయం లెగవగానే ಬೆಳಗ್ಗೆ ಎದ್ದು ಕೂಡಲೇ ముఖము చాలా చిన్నబుచ్చుకొని బాధపడుతూ దుఃఖముతో ఉండిపోయారు. ಮುಖವನ್ನು ಬಹಳ ಬಾಡಿ ರೀತಿಯಲ್ಲಿ ದುಃಖ ಪಡುತ್ತಾ ಇದ್ದಾರೆ. యోసేపు వారిని చూసి అడిగాడు. ಯೋಸೇಫ ಅವ್ರು ನೋಡಿ ಕೇಳಿದನು, మీరు రోజు బాగుండేవారు, ఈ రోజు ఏంటి చాలా దిగులుతో ఉన్నారు అని అడిగాడు. ನೀ ದಿನಾಲಿ ಬಹಳ ಚೆನ್ನಾಗಿದ್ರಿ, ಇವತ್ತು ಯಾಕೆ ನೀವು ಇಷ್ಟು ಕಳವಳ ಪಡ್ತಾ ಇದ್ದೀರಾ, ದಿಗಿಲು ಪಡ್ತಾರ ಅಂತ ಕೇಳಿದನು. మా ఇద్దరికి కల వచ్చింది, కలభావం తెలియక బాధపడుతున్నామని చెప్పాడు. ನಮ್ಮಿಬ್ಬರಿಗೆ ಒಂದು ಕನಸು ಬಂತು, ಕನಸಿನ ಅರ್ಥ ನಮ್ಗೆ ಆಗ್ತಾ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ್ರು, ಬಾಧೆ ಪಟ್ರು. యోసేపుకు ఆ కల వివరంగా వారి ఇద్దరు చెప్పారు. ಯೋಸೇಫನಿಗೆ ಆ ಕನಸಿನ ವಿವರವನ್ನ ಹೇಳಿದರು. ఒకనికి నీవు రాజు ఉద్యోగంలో చేరతావు, ఇది కలభావం అని చెప్పాడు. ಒಬ್ಬನಿಗೆ ನೀನು ತಿರುಗಿ ರಾಜನ ಉದ್ಯೋಗದಲ್ಲಿ ಸೇರ್ತಿ ಎಂಬುದಾಗಿ ಈ ಕನಸಿನ ಅರ್ಥ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದನು. ఒకనికి రాజు 3వ రోజు నీ తల తీసివేయబోతున్నాడు అని తన కలభావం అని చెప్పాడు. ಇನ್ನೊಬ್ಬನಿಗೆ ರಾಜನ 3ನೇ ದಿನದಲ್ಲಿ ನಿನ್ನ ತಲೆಯನ್ನು ಕತ್ತರಿಸ್ತಾನೆ, ನಿನ್ನ ತಲೆ ತೆಗಿತಾನೆ ಎಂಬ ಕನಸಿನ ಅರ್ಥ ಅಂತ ಹೇಳಿದರು. యోసేపుకు తన తలాంతును ఉపయోగించుకునేటువంటి స్థాయి తనకుంది.
ಯೋಸೇಫನಿಗೆ ತನ್ನ ತಲಾಂತನ್ನು ಉಪಯೋಗಿಸಿಕೊಳ್ಳುವಂತ ಸಾಮರ್ಥ್ಯ ಯೋಸೇಫನಿಗಿದೆ. నీకు ఇవ్వబడిన తలాంతును నీవు పూడ్చిపెట్టొద్దు. ನಿನಗೆ ಕೊಡಲ್ಪಟ್ಟ ತಲಾಂತನ್ನು ಮುಚ್ಚಿಡಬೇಡ. ఆట పాడే తలాంతుందా, వాక్యం చదివే తలాంతుందా, ఊడ్చే తలాంతుందా, లేకపోతే పరిచర్య చేసే తలాంతుందా, ఎక్కడా కూడా నీ తలాంతును పూడ్చిపెట్టొద్దు. ನೀನು ಹಾಡು ಆಡುವ ತಲಾಂತಿದೆಯಾ, ವಾಕ್ಯ ಓದುವ ತಲಾಂತಿದೆಯಾ, ಸೇವೆ ಮಾಡುವ ತಲಾಂತಿದೆಯಾ, ಕಸ ಹೊಡೆಯುವ ತಲಾಂತಿದೆಯಾ, ಅದನ್ನು ಯಾವುದನ್ನು ಕೂಡ ಮುಚ್ಚಿಡಬೇಡ. నీవు ఆ తలాంతు ప్రకారం నీకు ఇవ్వబడిన తలాంతును పూడ్చిపెట్టకుండా చేయగలిగితే, ನೀನು ಕೊಡಲ್ಪಟ್ಟ ತಲಾಂತಗಳನ್ನು ಮುಚ್ಚಿಡದಂತೆ ನೀನು ಅದನ್ನು ಮಾಡುವುದಾದರೆ ఒకరోజు ఆ తలాంతే నిన్ను ఉన్నతమైన ఉద్దేశంలోనికి తీసుకొస్తుంది. ಆಮೆನ್. ಒಂದು ದಿನ ಆ ತಲಾಂತೆ ನಿನ್ನ ಉನ್ನತವಾದ ಸ್ಥಾನಕ್ಕೆ ತೆಗೆದುಕೊಂಡು ನಿಲ್ಲಿಸ್ತದೆ. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి ఒక చర్చిలో ఇలాగే పరిచర్య జరుగుతున్న సమయంలో వందల మంది ఉన్నారు విశ్వాసులందరూ. ಒಂದ್ಸಾರಿ ಒಬ್ಬ ಸಭೆಯಲ್ಲಿ ಹೀಗೆ ಸೇವೆ ಮಾಡ್ತಿರುವಾಗ ಒಂದು 100 ಜನ ಇದ್ದಾರೆ. ఒక మంచి ఉద్యోగస్తుడు, గవర్నమెంట్ ఉద్యోగస్తుడు, ಒಬ್ಬ ಒಳ್ಳೆ ಗವರ್ಮೆಂಟ್ ಉದ್ಯೋಗಸ್ಥನು మందిరములోనికి వచ్చి ದೇವಾಲಯದೊಳಗೆ ಬಂದು చర్చి ప్రారంభించబడక ముందుగానే వచ్చి శుభ్రం చేసి కుర్చీలన్నీ వేసి మైకులన్నీ సెట్ చేసి ఇంటికి వెళ్ళి స్నానం చేసి ఆ తర్వాత అందరితో పాటు వచ్చేవాడు. ಆತನು ಚರ್ಚ್ನಲ್ಲಿ ಎಲ್ಲರಿಗಿಂತ ಮುಂಚಿತವಾಗಿ ಬಂದು ಆ ಚರ್ಚನ್ನು ಕ್ಲೀನ್ ಮಾಡಿ ಕುರ್ಚಿಗಳು ಹಾಕಿ ಒರೆಸಿ ಕ್ಲೀನ್ ಮಾಡಿ ಹೋಗಿ ಮತ್ತೆ ಸ್ನಾನ ಮಾಡಿಕೊಂಡು ಎಲ್ಲರ ಜೊತೆ ಬಂದು ಕೂತ್ಕೊಳ್ತಾ ಇದ್ದನು. ఇలా రోజు చేస్తున్నాడు. ಹೀಗೆ ದಿನಾಲೂ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. తన తలాంతును పూడ్చిపెట్టకుండా అలాగూ శ్రద్ధగా దేవుని పని చేస్తూ ఉన్నాడు. ತನ್ನ ತಲಾಂತನ್ನು ಮುಚ್ಚಿಡದಂತೆ ಶ್ರದ್ಧೆಯಿಂದ ಆ ಕೆಲಸವನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఒక రోజు దేవుని సేవకుడు అర్జెంటుగా వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చి వెళ్ళిపోయాడు. ಒಂದು ದಿನ ದೇವರ ಸೇವಕರು ಅರ್ಜೆಂಟ್ ಆಗಿ ಬೇರೆ ಊರಿಗೆ ಹೋಗುವಂತ ಸಂದರ್ಭ ಬಂತು. ಅವರು ಹೊರಟು ಹೋದ್ರು. ఆ రోజు ఆదివారం వాక్యం చెప్పడానికి ఎవరు లేరు. ಆ ದಿನ ಭಾನುವಾರ ವಾಕ್ಯ ಹೇಳುವುದಕ್ಕೆ ಯಾರು ಇಲ್ಲ. సంఘ పెద్దలందరూ నువ్వు చెప్పు అనుకుంటున్నారు. ಸಭೆಯರೆಲ್ಲ ನೀನು ಹೇಳು ಎಂಬುದಾಗಿ ಅಂದುಕೊಳ್ತಾ ಇದ್ದಾರೆ. ఎవరు ముందుకు రావట్లేదు. ಯಾರು ಮುಂದಕ್ಕೆ ಬರ್ತಾ ಇಲ್ಲ. ఒక్కసారి ఆ ఉద్యోగస్తుడు, ಒಂದು ಸಾರಿ ಉದ್ಯೋಗಸ್ಥನು పరిచర్య చేసే ఆయన, ಆತನ ಪರಿಚಯ ಮಾಡಿಸಿ నాకు ఒక 5 నిమిషాలు ఇస్తే నేను చెప్తానయ్యా వాక్యం అన్నాడు. ನನಗೊಂದು 5 ನಿಮಿಷ ಕೊಟ್ರೆ ನನ್ನ ವಾಕ್ಯ ಹೇಳ್ತೀನಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ರು. సరే ఎవరైతే నేను చెప్పండి, పాస్టర్ గారు లేరు కదా, ఈ రోజు కార్యం జరగాలి అని చెప్పే అవకాశం ఇచ్చారు. ಸರಿ, ಯಾರಾದ್ರೂ ಏನು ಹೇಳಿ, ಇವತ್ತು ಪಾಸ್ಟ್ ಇಲ್ಲಲ್ಲ, ಕೆಲಸ ನಡಿಬೇಕು, ಕಾರ್ಯ ನಡಿಬೇಕೆಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ರು. ఆ పరిచర్య చేసినటువంటి ఆ వ్యక్తి తాను తగ్గించుకొని చేసేటువంటి ఆ పరిచర్యను దేవుడు చూసి ఒకరోజు తన తలాంతును పూడ్చిపెట్టకుండా చేసిన దానిని చూసి దేవుడు అతనిని స్టేజ్ మీద నిలబెట్టాడు. ಆತನು ಒಂದು ತಲಾಂತನ್ನ ಉಪಯೋಗಿಸಿಕೊಂಡು ತನ್ನ ತಾನು ತಗ್ಗಿಸಿಕೊಂಡು ಆ ಸೇವೆ ಮಾಡಿದ ವ್ಯಕ್ತಿಯನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ದೇವರು ಇಲ್ಲಿ ಒಂದು ಬಲಿಪೀಠದ ಮುಂದೆ ನಿಲ್ಲಿಸಿದನು. హల్లెలూయా. ಗಟ್ಟಿಯಾಗಿ ಚಪ್ಪಳೆ. ఆ రోజు దేవుని వాక్యం అతడు చెప్పగానే అందరిపైకి దేవుని ఆత్మ దిగి వచ్చింది. ಆವತ್ತು ಆತನು ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳ್ತಿರುವಾಗಲೇ ಎಲ್ಲರ ಮೇಲೆ ದೇವರ ಆತ್ಮ ಇಳಿದು ಬಂತು. అందరూ ఏడ్చారు. ಎಲ್ಲರೂ ಅತ್ತರು. అద్భుతమైన ప్రసంగం చేశాడు. ಅದ್ಭುತವಾದ ಪ್ರಸಂಗವನ್ನು ಮಾಡಿದನು. గొప్ప దైవజనుడిగా తర్వాత చరిత్రలో గుర్తించబడ్డాడు. ದೊಡ್ಡ ದೇವ ಸೇವಕನಾಗಿ ಚರಿತ್ರೆಯಲ್ಲಿ ಆತನು ಗುರುತಿಸಲ್ಪಟ್ಟನು. నీవు నీ తలాంతును పూడ్చిపెట్టకుండా ఉంటే అదే నిన్ను దేవుని ఉద్దేశంలోనికి ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొస్తుంది. ನೀನು ನಿನ್ನ ತಲಾಂತನ್ನು ಮುಚ್ಚಿಡದಂತೆ ಅದನ್ನು ಬಳಕೆ ಮಾಡುವುದಾದ್ರೆ ಈ ವ್ಯಕ್ತಿಯ ರೀತಿಯಲ್ಲಿ ನಿನ್ನನ್ನು ಕೂಡ ದೇವರು ಉನ್ನತ ಮಟ್ಟಕ್ಕೆ ತೆಗೆದುಕೊಂಡು ಬರುವವನಾಗಿದ್ದಾನೆ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಎಲ್ಲರೂ ಸೇರಿ ಹಲ್ಲೆಲೂಯಾ. వాళ్ళు చేస్తారులే అని తప్పుకొని పోయేవాళ్ళు చాలా మంది. ಅವ್ರು ಮಾಡ್ತಾರೆ, ಇವ್ರು ಮಾಡ್ತಾರೆ, ತಪ್ಪಿಸ್ಕೊಂಡು ಹೋಗೋರು ತುಂಬಾ ಜನ ಇದ್ದಾರೆ. చాలా మంది ఉన్నారు అట్లా. వీళ్ళు పైకి రారు. దేవుని ఉద్దేశాల్లోనికి వెళ్ళరు. ದೇವ್ರ ಉದ್ದೇಶದೊಳಗೆ ಅವರು ಹೋಗೋದಿಲ್ಲ. నేను వెళ్ళాలి, ನಾನು ಹೋಗ್ಬೇಕು, పరిచర్య చేయాలి, ಸೇವೆ ಮಾಡ್ಬೇಕು, ఊడవాలి, ಊಡ್ಸ್ಬೇಕು, తొడవాలి, ಒರೆಸ್ಬೇಕು, పరిచర్య చేయాలి, ಸೇವೆ ಮಾಡ್ಬೇಕು, నేను ನಾನೇ అని ఉండాలి. ముందు ನಾನು ಮುಂದಿರ್ಬೇಕು. అది లేదు. ಅದು ಇಲ್ಲ. ಇವತ್ತು వాళ్ళు అక్కడే ఉంటారు. ಅವರಲ್ಲೇ ಇರ್ತಾರೆ. నీవు నిస్వార్థంగా నీ తలాంతును పూడ్చిపెట్టకుండా ఉండగలిగితే ఒక రోజు నిన్ను పైకి తీసుకొస్తాడు దేవుడు. ನೀನು ನಿಸ್ವಾರ್ಥವಾಗಿ ನಿನ್ನ ಕೊಂಡ ತಳಲ್ಪಟ್ಟ ತಲಂತನ್ನ ಉಪಯೋಗಿಸಿದಾದ್ರೆ ನಿನ್ನ ದೇವರ ಮೇಲಕ್ಕೆ ತೆಗೆದುಕೊಂಡು ಬಂದು ನಿಲ್ಲಿಸ್ತಾನೆ. యోసేపుగా అలాంటి మంచి లక్షణం ఉంది. ಯೋಸೇಫನಿಗಂತ ಒಳ್ಳೆ ಲಕ್ಷಣಗಳಿದ್ದಾವೆ. ఇంకొకటి, ಇನ್ನೊಂದು, యోసేపు తన యొక్క దేవుని ఉద్దేశములో తాను ప్రవేశించడానికి ఇంకొక కారణం ఏమిటి అంటే, ಯೋಸೇಫನು ದೇವರ ಉದ್ದೇಶದೊಳಗೆ ಪ್ರವೇಶ ಮಾಡೋದಕ್ಕೆ ಮತ್ತೊಂದು ಕಾರಣ ಏನಂದ್ರೆ 45వ అధ్యాయం 5వ వచనం ఆదికాండం. 45ನೇ ಅಧ್ಯಾಯ 5ನೇ ವಚನದಲ್ಲಿ ಆದಿಕಾಂಡ ಪುಸ್ತಕ. ఆదికాండం 45వ అధ్యాయం 5వ వచనం. ಆದಿಕಾಂಡ 45ನೇ ಅಧ್ಯಾಯ 5ನೇ ವಚನ.
అక్కడ రాయబడిన మాట ఏంటి? ಅಕ್ಕಡ ಅಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟ ಮಾತೇನಂದ್ರೆ, చదువమ్మా. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లుగా మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడొద్దు. అది మీకు సంతాపం పుట్టినింపనీయకండి. ప్రాణరక్షణ కోసం దేవుడు ముందుగా నన్ను పంపించాడు. ಅಲ್ಲಿ ನೋಡ್ತೇವೆ ಕರ್ತನ ವಾಕ್ಯ ಹೇಳ್ತದೆ, ತಮ್ಮನಾದ ಯೋಸೇಫನೇ ನಾನು. దీనిలో ఉన్న రహస్యం ఏంటో తెలుసా? ಇದರಿಗಿರುವ ರಹಸ್ಯವೇನು ಗೊತ್ತಾ? యోసేపుకు మంచి మనసుంది, క్షమించే మనసు. ಯೋಸೇಫನಿಗೆ ಒಂದು ಒಳ್ಳೆ ಮನಸ್ಸಿದೆ. ಅದು ಎಂತ ಮನಸ್ಸು ಅಂದ್ರೆ ಕ್ಷಮಿಸುವಂತ ಮನಸ್ಸು. ಐದನೇದು ಒಳ್ಳೆ ಗುಣ. ఆమేన్. ಆಮೇನ್. యోసేపు అధికార స్థానంలో ఉన్నారు. అన్నలందరూ ద్రోహం చేసిన వాళ్ళందరూ వచ్చినప్పుడు కక్షతో కోపముతో మంచి మనసు లేకుండా ఉన్నవాడైతే జైల్లో పడేసి బాగా కుమ్మేసేవాడు. ಯೋಸೇಫನಿಗೆ ಒಂದು ಒಳ್ಳೆ ಮನಸ್ಸಿಲ್ಲದಿದ್ರೆ, ಅವನಿಗೆ ಕೋಪವುಳ್ಳವನಾಗಿದ್ರೆ, ಅವನಿಗೆ ವಿರೋಧವಾಗಿ ನೋವುಪಡಿಸಿದ ವ್ಯಕ್ತಿಗಳು ಮುಂದೆ ಬಂದು ಇದ್ದಿದ್ದಾರೆ. ಕ್ಷಮಿಸುವ ಮನಸ್ಸಿಲ್ಲದಿದ್ದರೆ ಅವರನ್ನು ಸೆರೆಮನೆಗೆ ಹಾಕಿ ಚೆನ್ನಾಗಿ ಹೊಡೆಯುವಂತ ವ್ಯಕ್ತಿ ಆಗಿರ್ತಿದ್ದ. ఒక వ్యక్తికి క్షమించే మనసు, మంచి మనసు ఉండాలి. ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿಗೆ ಕ್ಷಮಿಸುವ ಮನಸ್ಸು, ಒಳ್ಳೆ ಮನಸ್ಸು ಇರಬೇಕು. మంచి మనసు నీకుందా? ಒಳ್ಳೆ ಮನಸ್ಸು ನಿಗಿದೆಯಾ? మంచి మనసు లేకపోవటం వలన దేవుని ఉద్దేశాల్లోనికి వెళ్ళలేకపోతున్నారు. ಒಳ್ಳೆ ಮನಸ್ಸು ನಿನಗಿಲ್ಲದಿದ್ದರೆ ನೀನು ದೇವರ ಉದ್ದೇಶದೊಳಗೆ ಹೋಗಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಾಗುವುದಿಲ್ಲ. కుళ్ళు, ಹೊಟ್ಟೆ ಕಿಚ್ಚು, ಅಸೂಯ. ఒక ఆమె పాట పాడితే, ಒಬ್ಬ ಎಮ್ಮ ಹಾಡಾಡಿದ್ರೆ, పాట పాడింది, గాడిదలాగా పాడింది, ಚೆನ್ನಾಗಿ ಆಡೋದಿಲ್ಲ, ಹಂಗ ಆಡಲ್ಲ ಅಂತ ಹೇಳಿ విమర్శ, ಅದು ವಿಮರ್ಶೆ ಮಾಡೋದು, ఓర్చుకోలేరు, ಸಹಿಸ್ಕೊಳ್ಳೋದಿಲ್ಲ, మంచి మనసు కాదు, ಒಳ್ಳೆ ಮನಸ್ಸಲ್ಲ, ఓర్వలేనితనం, ಅಸೂಯತನ. వీళ్ళు దేవుని ఉద్దేశాల్లోనికి వస్తారా? ಇವರು ದೇವರ ಉದ್ದೇಶದೊಳಗೆ ಬರ್ತಾರಾ? ఊరుకూరుకనే అలుగుతారు కొంతమంది, ಸುಮ್ಮನೆ ಬೇಜಾರಾಗ್ತಾರೆ ಕೆಲವು ಜನರು. పాస్టర్ గారు ఒక వాక్యం చెప్పినా ఏం చేస్తారంటే ముఖం మార్చుకొని ఇంటికి వెళ్ళిపోతారు. ಪಾಸ್ಟ್ ಯಾವುದೋ ಒಂದು ವಾಕ್ಯ ಹೇಳ್ಬಿಟ್ರೆ ಅವ್ರು ಮೂತಿ ತಿರುಕೊಂಡು ಮನೆಗೆ ಹೋಗ್ಬಿಡ್ತಾರೆ. ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, వాక్యం అయ్యా నీకు స్తోత్రం అని చెప్పరు. ಇವತ್ತು ದೇವರ ವಾಕ್ಯ ಮಾತಾಡ್ತಾ ಅಯ್ಯಾ ನೀನು ಸ್ತೋತ್ರ ಅಂತ ಹೇಳುವುದಿಲ್ಲ. నా గురించి చెప్తున్నాను, ನನ್ನ ಬಗ್ಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ ನೀನು. నా సంగతి మాకు తెలియదు, ನನ್ನ ಬಗ್ಗೆ ನೀನು ಚೆನ್ನಾಗಿ ಗೊತ್ತಿಲ್ಲ. కక్ష పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ಅದು ఇది మంచి మనసుగా ದ್ವೇಷ ಇಟ್ಕೊಳ್ತಾರೆ ಅವರು. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? ಅರ್ಥವಾಗ್ತದಾ ನಿಮಗೆ? అర్థమవుతుందా? ಅರ್ಥವಾಗ್ತದಾ? నీవు మంచి మనస్సుతో ఉండాలి. మందిరములో ನೀನು ದೇವರಾಲಯಕ್ಕೆ ಬರುವಂತ ನೀನು ಒಳ್ಳೆ ಮನಸ್ಸುಳ್ಳವರಾಗಿರಬೇಕು. యోసేపుకు అలాంటి మంచి మనసు, అన్నలను క్షమించే మనసు ఉంది. ಯೋಸೇಫನಿಗಂತ ಒಳ್ಳೆ ಮನಸ್ಸು. ಎಂತ ಮನಸ್ಸು ಅಂದ್ರೆ ಅವ್ರ ಅಣ್ಣವರು ದ್ರೋಹ ಮಾಡಿದ ಅಣ್ಣವರು ಮುಂದೆ ಬಂದ್ರು ಕೂಡ ಕ್ಷಮಿಸುವಂತ ಮನಸ್ಸು ಯೋಸೇಫನಿಗಿದೆ. అందుకే దేవుని ఉద్దేశములో ప్రవేశించాడు. క్వాలిటీ ದೇವರ ಉದ್ದೇಶದೊಳಗೆ ಪ್ರವೇಶ ಮಾಡಿದ್ರು ಯೋಸೇಫನು. హల్లెలూయా, హల్లెలూయా. మాకు తెలుగులో ఒక సామెత ఉంది, మంచుడి బుద్ధి మాంసం దగ్గర, చెట్టుడి బుద్ధి చేపల దగ్గర. తెలుగులో ಒಂದು ಗಾದೆ ಇದೆ, ಒಳ್ಳೆಯವರ ಬುದ್ಧಿ మంచివాడి బుద్ధి మాంసం దగ్గర, ಒಳ್ಳೆಯವನ ಬುದ್ಧಿ ಮಾಂಸದ ಹತ್ರ, చెడ్డవాడి బుద్ధి చేపల దగ్గర, ಕೆಟ್ಟವನ ಬುದ್ಧಿ ಮೀನಿನ ಹತ್ರ. మాకు తెలుగులో సామెత, ಅದು ತೆಲುಗಲ್ಲಿ ಒಂದು ಗಾದೆ ಇದೆ. మంచి వాళ్ళ కనపడతారు కానీ లోపల విషం పెట్టుకుంటారు కొందరు. ಒಳ್ಳೆಯವ್ರ ತರ ಕಾಣ್ತಾರೆ, ಅವರು ಒಳಗಡೆ ವಿಷ ಇಟ್ಕೊಂಡಿರ್ತಾರೆ. వద్దొద్దు, ಬೇಡ. దేవుని ఉద్దేశంలోనికి నీవు ప్రవేశించాలంటే, ದೇವರ ಉದ್ದೇಶದಲ್ಲಿ ಪ್ರವೇಶ ಮಾಡಬೇಕಂದ್ರೆ మంచి మనసు నాకు ఇవ్వయ్యా, ಒಳ್ಳೆ ಮನಸ್ಸು ಕೊಡಯ್ಯ, మంచి వ్యక్తిగా ఉండాలయ్యా, ಒಳ್ಳೆ ವ್ಯಕ್ತಿಯಾಗಿರ್ಬೇಕಯ್ಯ, మంచి భార్యగా, మంచి భర్తగా, మంచి పిల్లలుగా ఉండాలయ్యా, ಒಳ್ಳೆ ಹೆಂಡತಿಯಾಗಿ, ಒಳ್ಳೆ ಗಂಡನಾಗಿ, ಒಳ್ಳೆ ಮಕ್ಕಳಾಗಿ ಇರ್ಬೇಕಯ್ಯ, మంచి ఆత్మీయుడిగా ఉండాలయ్యా, ಒಳ್ಳೆ ಆತ್ಮೀಯರಾಗಿರ್ಬೇಕಯ್ಯ, నీ దృష్టిలో మంచి స్థానం సంపాదించుకోవాలయ్యా, నీ దృష్టిಯಲ್ಲಿ ಒಳ್ಳೆ ಸ್ಥಾನ ಸಂಪಾದಿಸಿಕೊಳ್ಳಬೇಕಯ್ಯ. అది ఒక విశ్వాసికి అవసరం. ಅಯ್ಯ, అది ఒక విశ్వాసికి కావాలి. ಅದು ಒಬ್ಬ ವಿಶ್ವಾಸಿಗೆ ಬೇಕು. లేకపోతే దేవుని ఉద్దేశాల్లో ప్రవేశించరు. ಇಲ್ಲವಾದರೆ ದೇವರ ದೇಶದೊಳಗೆ ಪ್ರವೇಶ ಮಾಡಕ್ಕಾಗುವುದಿಲ್ಲ. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు దేవుని ఉద్దేశంలో ప్రవేశించడానికి 7వ విషయం చెప్పి ఇంకొక విషయానికి చెప్తాను, ఇంకొక మాట చెప్తాను జాగ్రత్తగా. ಯೋಸೇಫನ ದೇವರ ದೇಶದಲ್ಲಿ ಪ್ರವೇಶ ಮಾಡಲಿಕ್ಕೆ ಈ 7ನೇ ವಿಷಯ ಹೇಳಿ ಮತ್ತೊಂದು ವಿಷಯಕ್ಕೆ ಹೋಗ್ತಾನೆ. 50వ అధ్యాయము 25వ వచనం. ಆದಿಕಾಂಡ ಪುಸ್ತಕ 50ನೇ ಅಧ್ಯಾಯ 25ನೇ ವಚನವನ್ನು ಓದಿಕೊಳ್ಳೋಣ. ఆదికాండం 50వ అధ్యాయం 25వ వచనం. ಆದಿಕಾಂಡ 50ನೇ ಅಧ್ಯಾಯ 25ನೇ ವಚನ. మరియు యోసేపు, దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడవస్తాడు, అప్పుడు మీరు
నా ఎముకలు ఇక్కడ నుండి తీసుకొని పోవలేనని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణం చేయించుకున్నాడు. అంటే అర్థం ఏమిటి అంటే ఇది ವಿಶ್ವಾಸ ವೀರುಡು అని అర్థం. ಇದು ಅರ್ಥ ಏನು ಗೊತ್ತಾ? ನಂಬಿಕೆ ವೀರನು ಎಂಬುದಾಗಿ ತೋರಿಸಿಕೊಡ್ತದೆ. ఆమేన్ ఆమేన్. మంది ఈ దేశం కాదు, వాగ్దాన దేశానికి నా వెముకలను తీసుకొని వెళ్ళండి అన్నాడు ఐగుప్తులో ఉన్నటువంటి యోసేపు. ನಮ್ಮದು ಈ ದೇಶವಲ್ಲ, ನಮ್ಮದು ವಾಗ್ದಾನ ದೇಶ. ಆ ದೇಶಕ್ಕೆ ಹೋಗುವಾಗ ನನ್ನ ಎಲುಬುಗಳನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗ್ರಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. విశ్వాసము కలిగిన వారే దేవుని ఉద్దేశములో ప్రవేశిస్తారు. ನಂಬಿಕೆ ಉಳ್ಳವರೇ ದೇವರ ಉದ್ದೇಶದೊಳಗೆ ಪ್ರವೇಶ ಮಾಡ್ತಾರೆ. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. ನಂಬಿಕೆ ಇಲ್ಲದೆ ದೇವರಿಗೆ ಇಷ್ಟವಾಗಿರುವುದು ಅಸಾಧ್ಯ. విశ్వాసం మూలము కానిదేదో పాపం. ವಿಶ್ವಾಸಕ್ಕೆ ಮೂಲವಾಗಿರುವುದು ಏನು ಗೊತ್ತಾ? ಪಾಪ. హల్లెలూయా హల్లెలూయా. మనము వెలిచూపుతో కాక విశ్వాసముతో నడుచుకోవాలని బైబిల్ చెప్తుంది. ನಾವು ಬೇರೆ ನೋಡುವವರಾಗಿರದೆ ನಂಬಿಕೆಯಿಂದ ಮುಂದೆ ನಡೆಯುವವರಾಗಿರಬೇಕು. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. ಕೊರಿಂಥದವರು ಬರೆದ 2ನೇ ಪತ್ರಿಕೆ 2ನೇ ಅಧ್ಯಾಯ 5ನೇ ವಚನದಲ್ಲಿ ನೋಡ್ತೇವೆ. 5:6 5ನೇ ಅಧ್ಯಾಯ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ಕೊರಿಂಥದವರು ಬರೆದ 2ನೇ ಪತ್ರಿಕೆ 5వ అధ్యాయము 5ನೇ ಅಧ್ಯಾಯ 6వ వచనం. 6ನೇ ವಚನ. రైట్. వెలుచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. దేవునికి స్తోత్రం. ಅಲ್ಲಿ ನೋಡ್ತೇವೆ, ನಾವು ನೋಡುವವರಾಗಿ ನಡೆಯದೆ ನಂಬುವವರಾಗಿ ನಡೆಯುತ್ತೇವೆ ಎಂಬುದನ್ನು ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳ್ತದೆ. విశ్వాసం అనేటువంటిది మనకు చాలా అవసరం. ನಂಬಿಕೆ ಅನ್ನೋದು ಬಹಳ ಮುಖ್ಯವಾದದ್ದು. అదే నిన్ను దేవుని ఉద్దేశాల్లోనికి తీసుకువెళ్తుంది. ಅದೇ ದೇವರ ಉದ್ದೇಶಕ್ಕೆ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗ್ತದೆ. వింటున్నారా? అర్థం చేసుకున్నారా? ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ತಾ ಇದ್ರ? చాలా మంది పేరుకు మాత్రం విశ్వాసులు, ಬಹಳ ಜನರ ಹೆಸರಿಗೆ ಮಾತ್ರ ವಿಶ್ವಾಸಿಗಳು. విశ్వాసం ఉండదు లోపల. ಅವರಿಗೆ ವಿಶ್ವಾಸ ನಂಬಿಕೆ ಇರುವುದಿಲ್ಲ. తెలుగులో నీతి బీరకాయ అనేది ఒకటి ఉంది. ತೆಲುಗಲ್ಲಿ ನೀತಿ ಬೀರಕಾಯಿ ಅಂತ ಒಂದು ಐತದೆ. ఎంతమంది విన్నారు? ಎಷ್ಟು ಜನ ಕೇಳಿರೋದನ್ನ? నేతి బీరకాయ. మా తెలుగులో ತೆಲುಗಿನಲ್ಲಿ ನೀತಿ ಬೀರಕಾಯಿ, నేతి బీరకాయ. ಓ ಕನ್ನಡದಲ್ಲಿ ತುಪ್ಪೀರಕಾಯಿ ಅಂತೆ. దానిలో నెయ్యి ఉండదు. ಅದ್ರಾಗೆ నెయ్యి ತುಪ್ಪ ಇರುವುದಿಲ್ಲ. విశ్వాసులు ఉంటారు, విశ్వాసం ఉండదు. ವಿಶ್ವಾಸ ಇರ್ತಾರೆ, ಅವ್ರಿಗೆ ನಂಬಿಕೆ ಇರುವುದಿಲ್ಲ. అలా ఉండకూడదు. ಹಂಗಿರಬಾರ್ದು. నీవు విశ్వాసము చేత నింపబడాలి. ನೀವು ನಂಬಿಕೆಯಿಂದ ತುಂಬಲ್ಪಡಬೇಕಾ? విశ్వాస జీవితం జీవించాలి. ನಂಬಿಕೆಯಿಂದ ಜೀವಿಸಬೇಕಾ? హల్లెలూయా హల్లెలూయా. ఒకసారి ఒక వ్యక్తి వర్షాలు 3 సంవత్సరాల నుండి రాకపోతూ ఉన్న సమయంలో ಒಂದ್ಸಾರಿ ಒಂದು ವ್ಯಕ್ತಿ ವರ್ಷಗಳ ಕಾಲ ಮಳೆ ಬರದೇ ಇರುವ ಕಾರಣಕ್ಕಾಗಿ విశ్వాసీయన ಈತನ ವಿಶ್ವಾಸಿ కొండకు వెళ్ళిపోయి ఏకాంతంగా ಆತನ ಅಡವಿಗೆ ಹೋಗಿ ಏಕಾಂತವಾಗಿ, ప్రభువా ದೇವರೇ ఈ సంవత్సరమైనా ಇಷ್ಟು ವರ್ಷ ಆದ್ರೂ సకాలానికి ಸಕಾಲಕ್ಕೆ వర్షం వచ్చేటట్టు ಮಳೆ ಬರಂಗೆ చెయ్యయ్యా ಮಾಡಪ್ಪ అని ప్రార్థన చేస్తున్నాడు. ಹಾಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. రోజు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు అక్కడే కొండల్లో ప్రార్థన చేసి సాయంత్రం తిరిగి వస్తున్నాడు. ఒకరోజు వాళ్ళ పాప చూసింది, వాళ్ళ నాన్నని, పాప బిడ్డ చూసి, అమ్మా రోజు నాన్న కొండకి వెళ్ళిపోయి సాయంత్రం వస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నా నాకు తెలియలేదు అన్నది. కొండకి వెళ్ళి ప్రార్థన చేయడానికి, కొండకు ప్రార్థన చేయడానికి వెళ్తున్నాడు, వర్షం కోసం ప్రార్థన చేయడం కోసం వెళ్తున్నాడమ్మా అని చెప్పింది. ಅವಾಗ ಅವರಮ್ಮ ಹೇಳಿದ್ರು, ನಾ ಅಡವಿಗೆ ಹೋಗಿ ಬೆಟ್ಟಕ್ಕೆ ಹೋಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾನಮ್ಮ, ಮಳೆ ಬರುವುದಕ್ಕಾಗಿ, ಮಳೆ ಬರುವಂತೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾನ ಅಂತ ಕೇಳಿದ್ರು. అలాగైతే గొడుగు తీసుకెళ్ళలేదే అమ్మా అన్నది. ಹಂಗಾದ್ರೆ ಛತ್ರಿ ತಗೊಂಡು ಹೋಗ್ತಿಲ್ಲಲ್ಲಮ್ಮ ಅಂತ ಹೇಳಿದ ಮಗಳು. నానా ఆగు, ఇదిగో గొడుగు తీసుకొని వెళ్ళు, వర్షం కోసం ప్రార్థన చేస్తున్నావు అంట కదా అని చెప్పేసి పాప గొడుగు తీసుకొని వెళ్ళి వాళ్ళ నాన్నకి ఇస్తుంది. ಅವಾಗ ಆ ಮಗಳು, ತಂದೆ ನಿಂತ್ಕೋ, ನೀನು ಮಳೆ ಬರೋದಕ್ಕಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಕ್ಕೆ ಹೋಗ್ತಾ ಇದೆ ಅಂತಲ್ಲ, ಈ ಛತ್ರಿ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಿ ಎಂಬುದಾಗಿ ಮಗಳು ಹೇಳ್ತಾ ಇದ್ದಾಳೆ. ఈ ప్రార్థనా పరుడు ఏమంటున్నాడంటే, ಈ ಪ್ರಾರ್ಥನೆ ವೀರನ ಏನಂತಾನಂದ್ರೆ, 3-4 రోజుల నుండి చేస్తున్నా, వర్షం వచ్చిందా సచిందా పో అన్నాడంట. 3 ದಿನಗಳು 4 ದಿನಗಳಿಂದ ಮಳೆ ಬರ್ಬೇಕಂತ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾನೆ, ಅದು ಬಂದದ ಸತತ ಹೋಗು ಅನ್ನಂತೆ. ఆ పాప విశ్వాసాన్ని గణపరిచి ఆయనకు దేవుడు వర్షం ఇవ్వగా తడుచుకుంటూ వచ్చాడు. ಆ ಮಗಳ ನಂಬಿಕೆ ನೋಡಿ ಅವತ್ತು ಮಳೆಯಿಂದ ನೆಂದುಕೊಂಡು ಬಂದಿದ್ದಾನೆ ತಂದೆ.
ఆయనకి విశ్వాసం లేదు కానీ పాపకుంది విశ్వాసం. ಆತನ ನಂಬಿಕೆ ಇಲ್ಲ, ಆದರೆ ಮಗಳಿಗೆ ನಂಬಿಕೆ ಇದೆ. ఈనాటి దినాల్లో పేరుకే విశ్వాసులు అంతా పిశాచి పనులు చేసే వాళ్ళు ఉన్నారు. ಈ ದಿನಮಾನಗಳಲ್ಲಿ ಹೆಸರಿಗೆ ಮಾತ್ರ ವಿಶ್ವಾಸಿಗಳು ಎಲ್ಲ ಪಿಶಾಚಿ ಕೆಲಸನೇ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఆదివారం ఆరాధన, ಭಾನುವಾರ ಆರಾಧನೆ, మిగతా రోజుల్లో అన్ని ఆచారాలు. ಉಳಿದ ದಿನಗಳಲ್ಲಿ ಇಲ್ಲಿ ಎಲ್ಲ ಆಚಾರಗಳು. కొన్ని ఇళ్ళ ముందు గుమ్మడికాయలు, గారమండలు, చెప్పులు, ఇనం ముక్కలు, చీపురు కట్టెలు అవి ఉంటాయి. ಕೆಲವರು ಮನೆಗಳ ಮುಂದೆ ಕುಂಬಳಕಾಯಿಗಳು ಮತ್ತೆ ಯಾವ ಚಪ್ಪಲಿಗಳು ಮತ್ತೆ ಕಸ್ಪರ್ಕಿ ಕಡ್ಡಿಗಳು ಇರ್ತವೆ. ఇంటికి గుమ్మానికి ಆ ಬಾಗಿಲು ಮುಂಭಾಗಕ್ಕೆ ಈ ತರ ಬೊಂಬೆ ಇಟ್ಟಿರ್ತಾರೆ. కోతి బొమ్మ, ಕೋತು ಗೊಂಬೆ, దెయ్యం బొమ్మ. ದೆವ್ವಗಳ ಗೊಂಬೆ. వీరు విశ్వాసులా పిశాచులా? ಇವರು ವಿಶ್ವಾಸಿಗಳ ಪಿಶಾಚಿಗಳ? నీ ఇంటికి నువ్వు విశ్వాసివైతే ఈ యెహోవా గుమ్మము ఏ తెగులు ఈ గుడారము సమీపించదని పెట్టు. ನೀನು ವಿಶ್ವಾಸ ಆಗಿದ್ರೆ ಈ ಉಪದ್ರವವು ನಿನ್ನ ಗುಡಾರ ಸಮೀಪಕ್ಕೆ ಬರುವುದಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಬರಿ. నీ ఇంటికి గుమ్మడికాయలో లేకపోతే ఇంకేదైనా కోతుల బొమ్మలో ఏమైనా ఉన్నాయంటే నువ్వు విశ్వాసివి కాదు, పిశాసివని. ನಿನ್ನ ಮನೆಗೆ ವಾಕ್ಯವಿಲ್ಲದೆ ಮತ್ತು ಕುಂಬಳಕಾಯೋ ಕೋತುಗೊಂಬೆ ಇರೋದಾದ್ರೆ ನೀನು ವಿಶ್ವಾಸಿ ಅಲ್ಲ, ಪಿಶಾಚಿ. పాస్టర్ గారు జిట్టు తగ్గుద్దని మా ఆయన పెట్టాడండి అంటారు. ಪಾಸ್ಟರ್ ಅವರೇ ದೃಷ್ಟಿ ಬರ್ತದೆ ಅಂತ ನಮ್ಮ ಯಜಮಾನ್ ಇಟ್ಟಿದ್ದಾರೆ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. వద్దు వద్దు, ಬೇಡ ಬೇಡ, వాక్యం ವಾಕ್ಯವೇ. ఏ తెగులు నీ గుడారం సమీపించు. ಯಾವ ಉಪದ್ರವವು ನಿನ್ನ ಗುಡಾರ ಸಮೀಪಕ್ಕೆ ಬರುವುದಿಲ್ಲ. కుటుంబాలు దేవుని ఉద్దేశములో చేరాలి. ದೇವರ ಉದ್ದೇಶದೊಳಗೆ ನೀನು ಸೇರುವವನಾಗಬೇಕು. విశ్వాసముతో ప్రార్థన చేయండి, ನಂಬಿಕೆಯಿಂದ ಪ್ರಾರ್ಥಿಸು, విశ్వాసం కలిగిన వారుగా ఉండండి. ನಂಬಿಕೆಯುಳ್ಳವನಾಗಿ ನಡೆ. అప్పుడు దేవుని ఉద్దేశాలు మన జీవితంలో నెరవేరుతాయి. ಅವಾಗ ದೇವರ ಉದ್ದೇಶಗಳು ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ನೆರವೇರುವಂತವಾಗಿದೆ. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపుకు ఎన్ని కష్టాలు వచ్చినా, కొట్టబడ్డాడు, పిండబడ్డాడు, అవమానము, నిందలు, వేదనలు, తాను చేయని తప్పుకు బాధ అనుభవించాడు, కానీ దేవునికి దూరంగా మాత్రం జీవించలేదు. ಯೋಸೇಫನು ಒಡೆಯಲ್ಪಟ್ಟಿದ್ದಾನೆ, ಹಿಂಡಲ್ಪಟ್ಟಿದ್ದಾನೆ, ಅವಮಾನ ಭರಿಸಿದ್ದಾನೆ, ಕಷ್ಟ ಅನುಭವಿಸಿದ್ದಾನೆ, ಆದರೆ ದೇವರ ವಿರುದ್ಧವಾಗಿ ಎಲ್ಲಿ ಕೂಡ ಆತನು ತಪ್ಪು ಮಾಡಲಿಲ್ಲ. అందుకే దేవుని ఉద్దేశములు సంపూర్ణంగా ఆయన జీవితంలో ಅದಕ್ಕೆ ದೇವರ ಉದ್ದೇಶದಲ್ಲಿ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಆತನು ಪ್ರವೇಶ ಮಾಡಿದನು ಗಟ್ಟಿಯಾಗಿ. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక వ్యక్తి దావీదును గురించి కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. ಇನ್ನೊಂದು ವ್ಯಕ್ತಿ ದಾವೀದನ ಕುರಿತಾಗಿ ಕೆಲವು ಮಾತುಗಳನ್ನು ಹೇಳಿ ನಾನು ಮುಗಿಸ್ತೇನೆ. దావీదు దేవుని ఉద్దేశములన్నీ నెరవేర్చిన వాడు. ದಾವೀದನು ದೇವರ ಉದ್ದೇಶವೆಲ್ಲವುಗಳನ್ನ ನೆರವೇರಿಸಿದವನು. అపోస్తల కార్యగ్రంథము 13వ అధ్యాయం 22వ వచనం. ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು 13ನೇ ಅಧ್ಯಾಯ 22ನೇ ವಚನದಲ್ಲಿ. అపోస్తల కార్యగ్రంథము 13వ అధ్యాయం 22వ వచనం. ಅಪೊಸ್ತಲರ ಕೃತ್ಯಗಳು 13ನೇ ಅಧ್ಯಾಯ 22ನೇ ವಚನ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఉద్దేశములన్నీ నెరవేర్చిన వాడు. ದೇವರ ಉದ್ದೇಶಗಳೆಲ್ಲ ನೆರವೇರಿಸಿದವನು ఎవరు? దావీదు. ಯಾರು? ದಾವೀದನು. దావీదు దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి ఆయన పాటించిన విషయాలు ఒకటి. ದಾವೀದನು ದೇವರ ಉದ್ದೇಶ ನೆರವೇರಿಸುವುದಕ್ಕೆ 5 ನಿಯಮಗಳನ್ನು ಪಾಟಿಸಿದನು. ಅದರಲ್ಲಿ ಒಂದು ప్రార్థనాపరుడు. ಆತನು ಪ್ರಾರ್ಥನಾ ವೀರನು. 119వ కీర్తన 164వ వచనములో 119ನೇ ಕೀರ್ತನೆ 164 119ನೇ ಕೀರ್ತನೆ 164ನೇ ವಚನ. దినమునకు 7 మార్లు దావీదు దేవుణ్ణి స్తుతించాడు. ದಿನಕ್ಕೆ 7 ಸಾರಿ ದಾವೀದನು ದೇವರನ್ನ ಸ್ತುತಿಸುವಂತ ವ್ಯಕ್ತಿಯಾಗಿದ್ದನು. మనకు దేవుని ప్రార్థించే ప్రార్థనా జీవితం కావాలి. ನಮಗೆ ದೇವರನ್ನು ಪ್ರಾರ್ಥಿಸುವ ಜೀವಿತ ಬೇಕು. అప్పుడు దేవుని ఉద్దేశములోనికి మనం చేరతాము. ಅವಾಗ ದೇವರ ಉದ್ದೇಶದೊಳಗೆ ನಾವು ಸೇರ್ತೇವೆ. రెండవది, ಎರಡನೇದು, దావీదు త్యాగం కలిగిన వాడు. దావీదను ತ್ಯಾಗವುಳ್ಳವನು. సమూయేలు మొదటి గ్రంథము 19వ అధ్యాయం 5వ వచనం. ಮೊದಲನೇ ಸಮುವೇಲ ಪುಸ್ತಕದಲ್ಲಿ సమూయేలు మొదటి గ్రంథము 19వ అధ్యాయం 5వ వచనం. ಮೊದಲನೇ ಸಮುವೇಲ ಬರೆದ ಪುಸ್ತಕ 19ನೇ ಅಧ್ಯಾಯ 5ನೇ ವಚನ. గొలియాతును చంపడానికి తెగించిన వాడు అని రాయబడింది. ಗೋಲಿಯಾತನನ್ನ ಸಾಯಿಸುವುದಕ್ಕಾಗಿ ಅವನು ತ್ಯಾಗವುಳ್ಳವನಾಗಿದ್ದನು. మనకు తెగించిన జీవితం కావాలి. ಆತನು ತ್ಯಜಿಸುವಂತ ಜೀವಿತವುಳ್ಳವನಾಗಿದ್ದನು.
హల్లెలూయా. హల్లెలూయా. ಪ್ರಾಣಾన్ని ಸಹಿತ ಲೆಕ್ಕ చేయకుండా తెగించి ಪ್ರಾಣವನ್ನು ಕೂಡ ಲೆಕ್ಕ ಮಾಡದೆ ತೆಗೆಸಿದಾನೆ. గొలియాతు మీద యుద్ధం చేశాడు. ಗೊಲಿಯಾತನ ಮೇಲೆ ಯುದ್ಧ ಮಾಡಿದಾನೆ. ఒకటి ప్రార్థనాపరుడు, ಒಬ್ಬನು ಒಂದು ಪ್ರಾರ್ಥನಾ ವೀರನು. నీ ప్రార్థన దేవుని ఉద్దేశములను నెరవేర్చేటట్టుగా చేస్తుంది. ನಿನ್ನ ಪ್ರಾರ್ಥನೆ ದೇವರ ಉದ್ದೇಶವನ್ನು ನೆರವೇರಿಸುವಂತೆ ಮಾಡುತ್ತದೆ. రెండవది ಎರಡನೇದಾಗಿ త్యాగం. ತ್ಯಾಗಂ. మూడవది ಮೂರನೇದಾಗಿ 69వ కీర్తన 9వ వచనములో 69ನೇ ಕೀರ್ತನೆ 9ನೇ ವಚನದಲ್ಲಿ 69వ కీర్తన 9వ వచనములో 69ನೇ ಕೀರ್ತನೆ 9ನೇ ವಚನದಲ್ಲಿ దేవా నీ ఇంటిని గూర్చిన ఆసక్తి, ದೇವರೇ ನಿನ್ನ ಮನೆಯ ಕುರಿತು ನನಗೆ ಆಸಕ್ತಿ నన్ను భక్షించుచున్నది, ನನ್ನನ್ನು ಭಕ್ಷಿಸುತ್ತದೆ ಎಂಬುದಾಗಿ ನೋಡುತ್ತೇವೆ అని రాయబడి ఉంది. ಹಾಗೆ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది. ನಿನ್ನ ಆಲಯದ ಅಭಿಮಾನವು ನನ್ನನ್ನು ಬೆಂಕಿಯಂತೆ ದಹಿಸುತ್ತದೆ. ఆసక్తి గలవాడు, ಆಸಕ್ತಿ ಉಳ್ಳವರು. దేవుడంటే ఆసక్తి, ದೇವರಂದ್ರೆ ಆಸಕ್ತಿ, ప్రార్థన అంటే ఆసక్తి, ಪ್ರಾರ್ಥನೆ ಅಂದ್ರೆ ಆಸಕ್ತಿ. దేవుని పిల్లలకు ఉండాలి. ದೇವರ ಮಕ್ಕಳಿಗಿರಬೇಕು. ఆదివారం ఆరాధనకు రావాలి అంటే, ಭಾನುವಾರ ಆರಾಧನೆಗೆ ಬರಬೇಕಂದ್ರೆ ఆమెన్ అనేటప్పుడు కూడా కొంతమంది వస్తారు. ಕೆಲವರು ಆಮೇನ್ ಹೇಳಬೇಕಾದ್ರೆ ಕೆಲವರು ಬರ್ತಾರೆ. ఎంత ఆసక్తో, ಅವರಿಗೆ ಎಷ್ಟು ಆಸಕ್ತಿನೋ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. అలా ఉండొచ్చా? ಹಂಗ್ ಬರ್ಬೋದಾ? ఆసక్తి లేదు. ಅವ್ರಿಗೆ ಆಸಕ್ತಿ ಇಲ್ಲ. నీకు దేవుని గురించి ఆసక్తి కలగాలి. ನೀನ್ ದೇವರ ಕುರಿತಾಗಿ ಆಸಕ್ತಿ ಇರಬೇಕು. అప్పుడే దేవుని ఉద్దేశంలో నీకు ప్రవేశిస్తావు. ಆಮೇನ್. ಆವಾಗಲೇ ದೇವರ ಉದ್ದೇಶದೊಳಗೆ ನೀನು ಪ್ರವೇಶ ಮಾಡ್ತೀಯ. నాలుగవది, ನಾಲ್ಕನೇದು దావీದನು పశ్చాత్తాపానికి ప్రాధాన్యతనిచ్చాడు. ಪಶ್ಚಾತ್ತಾಪಕ್ಕೆ ಪ್ರಾಮುಖ್ಯತೆ ಕೊಡುವಂತ ವ್ಯಕ್ತಿಯಾಗಿದ್ದನು. అర్థమవుతుందా? ಅರ್ಥವಾಗ್ತದಾ? దావీదు తాను చేసిన తప్పిదమునకు, దావీదను తాను ಮಾಡಿದ ತಪ್ಪಿಗೆ కీర్తనల గ్రంథము 51వ కీర్తన 17వ వచనంలో 51ನೇ ಕೀರ್ತನೆ 17ನೇ ವಚನದಲ್ಲಿ విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి. హల్లెలూయా. హల్లెలూయా. విరిగి నలిగిన హృదయం కలిగిన వారుగా ఉండాలి. దావీదు తాను చేసిన తప్పుకు 51వ కీర్తన మొత్తం రాశాడు. దేవా నీ ఎదుట నేను పాపం చేశానను క్షమించమని దేవుని సన్నిధిలో గుండెలు పగిలిపోయేటట్టుగా ఏడ్చాడు. దావీದನ 51ನೇ ಕೀರ್ತನೆಯಲ್ಲಿ ಪಶ್ಚಾತ್ತಾಪ ಪಟ್ಟು ನಾನು ಪಾಪ ಮಾಡಿದ್ದೇನೆ, ನನಗೆ ಕ್ಷಮಿಸು ಎಂಬುದಾಗಿ ದೇವರನ್ನ ಕೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. చాలా మంది దేవుని యొద్దకు దేవుడు తన తప్పులేమేంటో తెలియచేసినప్పుడు పశ్చాత్తాపడక తప్పును కప్పుకొని బతికే వాళ్ళు ఉన్నారు. ಬಹಳ ಜನರು ಅವ್ರು ಮಾಡಿದ ತಪ್ಪುಗಳನ್ನ ಪಶ್ಚಾತ್ತಾಪ ಪಡದೆ ಆ ತಪ್ಪುಗಳನ್ನು ಮುಚ್ಚಿಕೊಂಡು ಜೀವನ ಮಾಡುವವರು ಇದ್ದಾರೆ. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైతే పశ్చాత్తాప హృదయం కలిగిన వారుగా ఉంటారో దేవుని ఉద్దేశములు వారు నెరవేరుస్తారు. ಯಾರಾದರೂ ಪಶ್ಚಾತ್ತಾಪ ಹೃದಯವುಳ್ಳವರಾಗಿರ್ತಾರೋ ಅವರು ದೇವರ ಉದ್ದೇಶದೊಳಗೆ ಪ್ರವೇಶ ಮಾಡುವವರಾಗಿದ್ದಾರೆ. హల్లెలూయా. హల్లెలూయా. చివరిగా దావీదు దైవ సేవకుడు గద్దించగా లోబడిపోయాడు. ಕೊನೆಯದಾಗಿ ದಾವೀದನು ದೇವರ ಸೇವಕರು ಗದರಿಸುವಾಗ ಆತನು ವಿಧೇಯನಾದನು. దావీదు పొరపాటు చేశాడు. నాతాను ప్రవక్త వచ్చి హెచ్చరించాడు. ದಾವೀದನು ಒಂದು ತಪ್ಪು ಮಾಡಿದನು. ನಾತಾನು ಪ್ರವಾದಿ ಬಂದು ಎಚ್ಚರಿಸಿದನು. 2వ సమూయేలు గ్రంథము 2ನೇ ಸಾಮುವೇಲ ಪುಸ್ತಕ 12వ అధ్యాయము 12ನೇ ಅಧ್ಯಾಯ 13వ వచనములో 13ನೇ ವಚನದಲ್ಲಿ 2వ సమూయేలు గ్రంథము 2ನೇ ಸಾಮುವೇಲ ಪುಸ್ತಕ 12:13 నేను పాపము 12:13 దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చూడండి జాగ్రత్తగా. ಇಲ್ಲಿ ನೋಡ್ರಿ ಜಾಗೃತಿಯಾಗಿ దైవజనుడు గద్దించాడు. దైవ సేవకును గదరిసిదను. ఉరియా భార్యతో తాను చేసినటువంటి తప్పిదమునకు దేవుడు నాతాను ప్రవక్తను పంపించి నాతాను ప్రవక్త ద్వారా హెచ్చరిక చేయగానే అయ్యో నేను పాపము చేశానని దేవుని సేవకుని గద్దింపుకు లోబడిపోయాడు. ಉರಿಯನ ಹೆಂಡತಿ ಬೆಚ್ಚಬೆಳತಿಯಲ್ಲಿ ಪಾಪ ಮಾಡಿದಾಗ ಅಯ್ಯೋ ಈ ನಾತಾನನ್ನು ಬಂದು ಹೇಳುವಾಗ ಆ ನಾತಾನನ್ನು ಗದರಿಸಬೇಕೆಂದು ತೆಗೆದುಕೊಂಡು ದೇವರಿಗೆ ಒಳಗಾದನು. ఇంకొక ఆయన ఆహాబు అనబడిన ఆయన దేవుని సేవకుడైన ఏలియా వచ్చి గద్దించినప్పుడు నా పగవాడా అని తిరగబడ్డాడు. ಇನ್ನೊಂದು ವ್ಯಕ್ತಿ ಇದ್ದಾನೆ, ಏಲಿಯನು ಬಂದು ಆಹಾಬನನ್ನು ಗದರಿಸುವಾಗ
ನನ್ನ ಶತ್ರುವೇ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. దైవజనుడు గద్దించగా లోబడిన దావీదు దేవుని ఉద్దేశములో ప్రవేశించాడు. ದೈವ ಸೇವಕನು ಗದರಿಕೆ ಒಳಗಾಗಿರುವಂತ ದಾವೀದನು ದೇವರ ಉದ್ದೇಶದೊಳಗೆ ಪ್ರವೇಶ ಮಾಡಿದನು. దైవజనుడు గద్దించగా లోబడక పగవాడా అని కోపం పెట్టుకున్న వ్యక్తి పతనమైపోయాడు. ದೇವರ ಸೇವಕನು ಗದರಿಸುವ ಗದ್ದಿಗೆ ಒಳಗಾಗದೆ ನನ್ನ ಶತ್ರುವೇ ಎನ್ನುವಂತ ಅಂದುಕೊಂಡ ವ್ಯಕ್ತಿ ಪತನವಾದನು. ఆహాబు యొక్క రక్తం కుక్కలు నాకినాయని రాయబడింది. ಆಹಾಬನ ರಕ್ತವು ನಾಯಿಗಳು ನೆಕ್ಕಿದವು ಎಂಬುದಾಗಿ ವಾಕ್ಯ ನೋಡುತ್ತೇವೆ. దేవుడు తన సేవకుణ్ణి ఇక్కడ నిలవబెట్టుకొని సూటిగా వాక్యం చెబుతున్నప్పుడు ఆ వాక్యానికి లోబడి విధేయతను చూపించే క్రైస్తవులుగా ఉన్నప్పుడు నీవు దేవుని ఉద్దేశములో ప్రవేశిస్తావు. ಆಮೆನ್. ದೇವರ ಸೇವಕನಾಗಿ ನಿಂತುಕೊಂಡು ಮಾತನಾಡುವಾಗ ಆ ಮಾತುಗಳನ್ನು ವಿಧೇಯನಾಗುವುದಾದರೆ ದೇವರ ಉದ್ದೇಶದೊಳಗೆ ನೀನು ಪ್ರವೇಶವಾಗ್ತೀಯಾ. హల్లెలూయా. హల్లెలూయా. యోసేపు దేవుని ఉద్దేశములో ప్రవేశించాడు. దావీదు దేవుని ఉద్దేశములో ప్రవేశించాడు. ಯೋಸೇಫನು ದೇವರ ಉದ್ದೇಶದೊಳಗೆ ಪ್ರವೇಶಿಸಿದನು. ದಾವೀದನು ಕೂಡ ದೇವರ ಉದ್ದೇಶದೊಳಗೆ ಪ್ರವೇಶಿಸಿದನು. ఇశ్రాయేలీలు దేవుని ఉద్దేశములో చేరలేకపోయారు. యెరోబాము దేవుని ఉద్దేశములో, సౌలు దేవుని ఉద్దేశములో చేరలేకపోయాడు. ಇಸ್ರಾಯೇಲರು ದೇವರ ಉದ್ದೇಶದೊಳಗೆ ಹೋಗಲಿಲ್ಲ, ಸೌಲು ದೇವರ ಉದ್ದೇಶದೊಳಗೆ ಸೇರಲಿಲ್ಲ, ಯೆರೋಬಾಮನು ಕೂಡ ದೇವರ ಉದ್ದೇಶದೊಳಗೆ ಪ್ರವೇಶ ಮಾಡಲಿಲ್ಲ. ఈ రోజు మీ అందరి విషయంలో దేవుని గొప్ప ఉద్దేశాలు ఉన్నాయి. ಇವತ್ತು ನಿಮ್ಮೆಲ್ಲರ ಮೂಲಕ ನಿಮ್ಮೆಲ್ಲರ ವಿಷಯದಲ್ಲಿ ದೇವರಿಗೆ ಒಂದು ಒಳ್ಳೆ ಉದ್ದೇಶವಿದಾವೆ. ప్రవక్తనీయులు మీలో లేపబోతున్నాడు. ప్రవక్తనీయులు ప్రవచనాలు చెప్పేవారిని, ಪ್ರವಾದಿಗಳನ್ನಾಗಿ ನಿಮ್ಮನ್ನು ಮಾಡ್ತಾನೆ. గొప్ప దైవజనులు మీలో నుండి లేవనెత్తబోతున్నాడు. ದೊಡ್ಡ ಸೇವಕನ್ನ ನಿಮ್ಮಿಂದ ಎಬ್ಬಿಸಲ್ಪಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఐఏఎస్ ఆఫీసర్లను మీలో లేవనెత్తబోతున్నాడు. ಒಳ್ಳೊಳ್ಳೆ IAS ಆಫೀಸರ್ ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಎಬ್ಬಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. మిమ్మల్ని గొప్ప ఉన్నతమైన ఐఏఎస్ ఆఫీసర్లుగా కూడా లేవనెత్తే వాళ్ళు ఉండొచ్చు. ನಿಮ್ಮಲ್ಲಿ ಕೂಡ IAS ಉನ್ನತವಾದ ಅಧಿಕಾರನಾಗಿ ಎಬ್ಬಿಸಲಿಕ್ಕೆ ಉದ್ದೇಶವಿರಬಹುದು. దేవుని ఉద్దేశానికి కట్టుబడండి. ದೇವರ ಉದ್ದೇಶಕ್ಕೆ ನೀನು ಒಳಪಡು. మీ ఉద్దేశాలు ఆపివేసేయండి. ನಿನ್ನ ಉದ್ದೇಶಗಳನ್ನು ನಿಲ್ಲಿಸಿಬಿಡು. దేవా, నా విషయంలో నీ ఉద్దేశమే నీ చిత్తమే నెరవేరును గాక అని చెప్పండి. ದೇವರೇ, ನನ್ನ ಜೀವನದಲ್ಲಿ ನಿನ್ನ ಉದ್ದೇಶವೇ ನಿನ್ನ ಚಿತ್ತವೇ ನೆರವೇರಲಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ರಿ. మీ కనులు నమ్మలేని కార్యాలు మీ జీవితంలో చూస్తారు. ನಿಮ್ಮ ಕಣ್ಣುಗಳು ನಂಬಲಿಕ್ಕಾಗದ ಕಾರ್ಯಗಳು ನಿಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಆ ದೇವರು ಮಾಡ್ತಾನೆ. యవనుడా, నీ జీవితం చాలా విలువైనది. ಯೌವನಸ್ಥರೇ, ನಿನ್ನ ಜೀವಿತ ಬಹಳ ಮುಖ್ಯವಾದದ್ದು. నీ ఉద్దేశాలను దేవుని ఉద్దేశాలకు అడ్డు పెట్టొద్దు. ನಿನ್ನ ಉದ್ದೇಶಗಳನ್ನು ದೇವರ ಉದ್ದೇಶಕ್ಕೆ ಅಡ್ಡವಾಗಿಡಬೇಡ. ಇವತ್ತು నేను సమర్పించుకుంటున్నాను దేవా, ನಾನು ಸಮರ್ಪಣೆ ಮಾಡಿಕೊಡ್ತೇನೆ ದೇವರೇ. నా ఉద్దేశము ఆగిపోవాలి. ನನ್ನ ಉದ್ದೇಶವು ನಿಂತು ಹೋಗ್ಬೇಕು. నా చిత్తం ఆగిపోవాలి. ನನ್ನ ಚಿತ್ತ ನಿಂತು ಹೋಗ್ಬೇಕು. నీ ఉద్దేశమే నీ చిత్తమే నా జీవితంలో జరగాలి. ನಿನ್ನ ಉದ್ದೇಶವೇ ನಿನ್ನ ಚಿತ್ತವೇ ನನ್ನ ಜೀವನದಲ್ಲಿ ನಡೀಬೇಕು అని నీవు దేవునికి అప్పగించుకో. ಹಾಗೆ ದೇವರನ್ನು ಒಪ್ಪಿಸಿಕೊಡು. దేవుడు నిన్ను లిఫ్ట్ చేయబోతున్నాడు. ದೇವರು ನಿನ್ನ ಮೇಲೆತ್ತಲಿಕ್ಕಿದ್ದಾನೆ. నీవు ఒక గొప్ప వ్యక్తిగా కనబడబోతున్నావు. గొప్ప వ్యక్తిగా ನೀನು ದೊಡ್ಡ ವ್ಯಕ್ತಿಯಾಗಿ కనబడబోతున్నావు. ಕಾಣಲಿಕ್ಕಿದ್ದೀಯಾ. దేవుడు నిన్ను అలా దీవించును గాక. ದೇವರು ನಿನ್ನಾಗಿ ಆಶೀರ್ವಾದ ಮಾಡಲಿ. హల్లెలూయా. హల్లెలూయా. నేను దేవుని ఉద్దేశమనే సంపూర్ణంగా నెరవేర్చాలనుకున్న వారు అందరూ కూడా స్తోత్రం చెప్పండి. ನಾನು ದೇವರ ಉದ್ದೇಶದಲ್ಲಿ ನಾನು ನೆರವೇರಿಸಬೇಕನ್ನೋರೆಲ್ಲ ಸ್ತೋತ್ರ ಹೇಳ್ರಿ ಜೋರಾಗಿ. నా విషయంలో దేవుని ఉద్దేశానికి నన్ను నేను అప్పగించుకుంటున్నానయ్యా. ఈ రోజు ఇది మొదలుకొని నా ఉద్దేశాలను ఆపేసి దేవుని ఉద్దేశమును, దేవుని చిత్తాన్ని జరిగించడానికి నన్ను నేను అప్పగించుకుంటున్నాను అన్న వారు లేచి నిలబడండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. ದೇವರ ಸೇವಕರು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾರೆ. ಪ್ರಭು, ನನ್ನ ಉದ್ದೇಶವನ್ನ ನಿಲ್ಲಿಸ್ತೇನೆ, ನಿನ್ನ ಉದ್ದೇಶಕ್ಕೆ ಒಳಪಡ್ತಾನೆ, ನಿನ್ನ ಉದ್ದೇಶ ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ನೆರವೇರಿಸೋರಾದ್ರೆ ಎದ್ದು ನಿಂತ್ಕೊಳ್ರಿ. ನಿಮಗೋಸ್ಕರ ದೇವರ ಸೇವಕರು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವರಾಗಿದ್ದೇವೆ. థ్యాంక్ యూ జీసస్. రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి, ಎರಡು ಕೆಳಗೆ ನಮ್ಮ ಆಕಾಶದೆಡೆಗೆ ಎತ್ತಿ, దేవా, ದೇವರೇ, దేవా, ದೇವರೇ, నీ ఉద్దేశమే ನಿನ್ನ ಉದ್ದೇಶವೇ నా జీవితంలో ನನ್ನ ಜೀವನದಲ್ಲಿ నెరవేర్చయ్యా. ನೆರವೇರಿಸಪ್ಪ. నా చిత్తం కాదు, ನಮ್ಮ ಚಿತ್ತವಲ್ಲ, నా ఉద్దేశాలు కాదు, ನನ್ನ ಉದ್ದೇಶವಲ್ಲ, నీకే ప్రాధాన్యతనిస్తున్నాను. ನಿನಗೆ ಪ್ರಾಮುಖ್ಯತೆ ಕೊಡುತ್ತೇನೆ. తెలిసి తెలియక, ತಿಳಿಯದೆ ఇప్పటి వరకు ಇಲ್ಲಿಯವರೆಗೂ మిమ్మల్ని బాధ పెట్టిన విషయాలు, ನಿಮ್ಮನ್ನ ಬಾಧೆ ಪಟ್ಟದ ವಿಷಯಗಳು క్షమించండి. ಕ್ಷಮಿಸಪ್ಪ. ఇది మొదలుకొని ಇವತ್ತು ಮೊದಲುಗೊಂಡು సజీవ యాగంగా ಸಜೀವ ಯಾಗವಾಗಿ నా శరీరమును, ನನ್ನ ಶರೀರವನ್ನ నీకు సమర్పిస్తున్నాను. ನಿನಗೆ ಸಮರ್ಪಣೆ ಮಾಡುತ್ತೇನೆ. ఈ జీవితం నీదే, ಈ ಜೀವಿತವು ನಿನ್ನದೇ. మీకే అంకితం చేస్తున్నాను. ನಿಮಗೆ ಅಂಕಿತ ಮಾಡುತ್ತೇನೆ. నా కొరకు ನನಗೋಸ್ಕರ ప్రార్థన చేయండి అయ్యా. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ರಯ್ಯ. అన్నవారు మీ చేతులు ఎత్తండి. ಅನ್ನವರು ಮಾತ್ರ ಕೈಗಳ ಮೇಲೆ ಕೆತ್ರಿ. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం,
ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం. పాడండి. శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లు వైదొలగినాను యేసయ్యా, ఈ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు దేవా నే తగినట్లు జీవించనైతే. పలుమార్లు వైదొలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు, అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. అయ్యా, ఇదిగో నా జీవితాన్ని నీకు అంకితం చేస్తున్నాను. ఆ పాదమస్తకం నా జీవితం మొత్తం నీకు అంకితం చేస్తున్నాను. స్తోత్రమయ్యా. నీ ఉద్దేశమే నా జీవితంలో నెరవేర్చయ్యా అని నేను ఉద్దేశం నా జీవితం నెరవేర్చప్పా. ప్రార్థన చేయి. ప్రార్థన మాట్లాడు. ప్రార్థన చేస్తాను మీకోసం. ప్రేమగల తండ్రి, ప్రీతుల దేవరే, ಪರಿಶುದ್ಧమైన ದೇವ, పరిశుద్ధ దేవరే, నీ వాక్యాన్ని అర్థం చేసుకొని ನೀನು ವಾಕ್ಯವನ್ನು ಅರ್ಥ ಮಾಡಿಕೊಂಡು వాక్య ప్రకారం జీవించాలని ವಾಕ್ಯ ಪ್ರಕಾರ ಜೀವಿಸಬೇಕೆಂಬುದಾಗಿ ಆಸೆ ಪಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఈ బిడ్డలందరి జీవితాలు ಈ ಮಕ್ಕಳ ಜೀವಿತದಲ್ಲಿ ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. ಆಶೀರ್ವಾದಕರವಾಗಿ ಮಾರ್ಪಡಿಸಲಿ. మీ చిత్తమునకు మీ ఉద్దేశమునకు నీ చిత్తಕ್ಕೆ ನಿನ್ನ ಉದ್ದೇಶಕ್ಕೆ అప్పగించుకొని ಒಪ್ಪಿಸಿಕೊಟ್ಟವರಾಗಿ గొప్ప ప్రయోజకులుగా మారడానికి ದೊಡ್ಡ ಪ್ರಯೋಜಕರಾಗಿ ನಮ್ಮನ್ನು ಮಾರ್ಪಡಿಸು. ఈ బిడ్డలందరి పైన మీ కృప అనుగ్రహించండి. ಇವರೆಲ್ಲರೂ ನಿನ್ನ ಕೃಪೆಯನ್ನು ಅನುಗ್ರಹಿಸು. గొప్పగా వీరు దీవించబడుదురుగాక. ದೊಡ್ಡದಾಗಿ ಅವರು ಆಶೀರ್ವದಿಸಲ್ಪಡಲಿ. కుటుంబాలు దీవించబడునుగాక. ಕುಟುಂಬಗಳು ಆಶೀರ್ವದಿಸಲ್ಪಡಲಿ. సంఘము దీవించబడునుగాక. ಸಭೆಯು ಆಶೀರ್ವದಿಸಲ್ಪಡಲಿ. ఈ పట్టణము దీవించబడునుగాక. ಈ ಗ್ರಾಮ గొప్ప ಆಶೀರ್ವದಿಸಲ್ಪಡಲಿ. ఉజ్జీవం ఈ స్థలములో కలుగునుగాక. ದೊಡ್ಡ ಉಜ್ಜೀವನ ಸ್ಥಳದಲ್ಲಿ ಬರಲಿ. దేవుని అద్భుతమైన ఆత్మాభిషేకం బిడ్డలపైకి వచ్చునుగాక. ದೇವರ ಅದ್ಭುತವಾದ ಅಭಿಷೇಕ ಈ ಸ್ಥಳದಲ್ಲಿ ಬರಲಿ ಎಂಬುದಾಗಿ ಆಜ್ಞಾಪಿಸುತ್ತೇನೆ. ప్రభువా, ఈ బిడ్డలను మీరు దీవించమని ದೇವರೇ, ಈ ಮಕ್ಕಳನ್ನು ಆಶೀರ್ವದಿಸು. యేసు నామములో ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను.